గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు కోర్ట్. థ్యాంక్ యూ. కోర్ట్ ఈశ్వర్ అనగానే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీలో సాంగ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ స్టెప్స్ అనేది మాకు అలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. రైట్, మీరు మాట్లాడుతూ కూడా ఇలా అంటున్నారు. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఉదయ్ భాను గారితో కూడా మంచిగా సాంగ్స్. సో కాల్ డాన్స్ సాంగ్స్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కథలెన్నో చెప్పారని మూమెంట్ చూసే నా వరకు వచ్చారు, కానీ ఆ సాంగ్లో చాలా మంచి స్టోరీ చెప్పాను నేను. మీకు వచ్చే ఇన్కమ్ని దాన్ని ఎలాగ డివైడ్ చేసుకొని సర్ది పెట్టేవాళ్ళు? పిలిస్తే ఎక్కువ చేస్తే ఎక్కువ అనే స్టేజ్ నుంచి ఇనిషియల్ స్టేజెస్. ఎందుకంటే మా నాన్న నేను డబ్బులు ఇవ్వలేకపోతే మా నాన్న ఏం వండని కాదు, కానీ నేను ఏదో ఒక ఎదుగుదల చూపించకపోతే ఫినాన్షియల్ కూడా చూపించాలి కదా. బాధేసింది క్యారవన్స్ వెనకాలకి వెళ్ళి బాధపడ్డా. అసలు అది ఎట్లా రావాలో కూడా తెలియట్లేదు. ఆడు ఏం కంపోజ్ చేస్తాడు, ఏం పని చేస్తాడు అని క్వశ్చన్ అతను చెప్తాడు నాకు ఇవన్నీ. మొత్తానికైతే జర్నీ అలా మొదలైంది, అప్ అండ్ డౌన్స్ ఇలా వచ్చింది. అవును, ఓన్లీ ఫోక్ సాంగే, లేకపోతే మాస్ బీటే, లేదు రొమాంటిక్ సాంగే, లేదు అంటే ఫాస్ట్ బీట్, ఇవన్నీ నేర్చుకుని ఉంటేనే కొరియోగ్రాఫర్? నేర్చుకుని ఏం లేదు, వచ్చినా తెలిసింది డాన్స్ ఫామ్స్లో సాల్సా, బ్యాలే, కాంటెంపరీ, హౌసింగ్, బీ బాయింగ్, హిప్ హాప్ ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇవన్నీ రావు కదా, నేను పనికిరానా అనుకున్నా. ఫేవరెట్ హీరో నాని గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో నాని గారిని కలిశారు. నేను మీకు తెలుసా, నేను ఏదన్నా కొత్త సినిమా నాకు వచ్చినప్పుడు ఆ హీరో హీరోయిన్ నాకు వాళ్ళు బాడీలో తెలియదు అనుకోండి, నేను నాని గారిని ఊహించాను మొదలు. ఏ రిలేషన్షిప్ లేదు, అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మీ ముందు నుంచి మాట్లాడుతా నేను నమ్ముతున్నాను. తెలుసు కదా మీకు, ఈ మధ్య కొంతమంది మహానటి బయటకు వస్తున్నారు. బయటికి స్టార్టింగ్ బాగానే ఉంటారు, తర్వాత పద్మభూషణ్ అన్ని బయటకు వస్తున్నాయి, చూడలేకపోతున్న వాళ్ళు. మీరు ఫుడ్ ఏం తింటారు? I eat a lot of biryani. తింటే పొట్ట వస్తుందండి. మొన్నే అమ్మా మీ అన్నయ్య గారు పని మీద గోవాకని వెళ్ళాడు. అయ్యో అల్లాడిపోతున్నాడమ్మా, మామూలు ప్రాణం కాదమ్మా. Why did your last relationship end? I never started that. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనం ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ని చూస్తూ ఉంటాం, ఎన్నో సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్సెస్ చూస్తూ ఉంటాం, కానీ కొన్ని సిగ్నేచర్ మూమెంట్స్ మాత్రం సాంగ్ జస్ట్ ప్లే చేయగానే ఆ మూమెంట్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి సిగ్నేచర్ మూమెంట్స్ కూడా దాన్ని చాలా స్ట్రాంగ్గా పాతడం అనేది కూడా చాలా రేర్ అండి. బట్ కొంతమంది అంటారు ఈ స్టెప్ ఆల్రెడీ రిపీటెడ్ కదా, లేకపోతే ఈ స్టెప్ అక్కడ ఉంది కదా అంటే, కొన్ని సాంగ్స్కి కొన్ని స్టెప్స్ అనేది అలా యాప్ట్ అయిపోతూ ఉంటాయి, అలా సిగ్నేచర్ మూమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఆ మూమెంట్స్ కూడా ట్రెండ్ అవుతుంటాయి. పాటే కాదు, మ్యూజికే కాదు, స్టెప్స్ కూడా ట్రెండింగే అంటున్నారు. సో మరి ఈశ్వర్ మాస్టర్, సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ ఈశ్వర్ గారు. హలో అండి. హాయ్, వెల్కమ్ టు కోర్ట్. థ్యాంక్ యూ. కోర్ట్ మరి మీరు థ్యాంక్ యూ అని అంటే వెల్కమ్ టు కోర్ట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీ నోట్లో నుంచి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఈశ్వర్ అనగానే ఇప్పుడు ఆ కోర్ట్ మూవీలో సాంగ్ ఆ సిగ్నేచర్ మూమెంట్ స్టెప్స్ అనేది మాకు అలా రిజిస్టర్ అయిపోయింది అనమాట. రైట్, మీరు మాట్లాడుతూ కూడా ఇలా అంటున్నారు, చూసారా? కూర్చొని కూడా మరి సిగ్నేచర్ అలా అలా అయిపోయింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు ఉదయ్ భాను గారితో కూడా మంచిగా సాంగ్స్ చేయించేశారు. అంటే ఇది జర్నీ గురించి మాట్లాడుకునే ముందు ఫస్ట్ మీ గురించి మాట్లాడుకుందాం. ఐ థింక్ నా పేరు ఈశ్వర్ పెంటి, కొరియోగ్రాఫర్. ఇప్పుడు కొంచెం వింటున్న పేరు అనుకుంటున్నాను, కొంతమంది తెలుసు అనుకుంటున్నాను. అంతకుముందు 2009, 2014, 15లో చాలా టీవీ షోస్కి, చాలా మ్యారేజ్ ఈవెంట్స్కి, కార్పొరేట్ సంగీత్, చాలా బర్త్డే ఈవెంట్స్కి ఊరికే భారత్లో ఎగిరితే 200,000 రూపీస్, 100 రూపీస్తో స్టార్ట్ అయిన జర్నీ నాది. సో దాని తర్వాత ఇప్పుడు సో కాల్డ్ ప్రీలీజ్ ఈవెంట్ అంటున్నాం, ఆడియో లాంచ్ అనేవాళ్ళం అప్పుడు మనం. సో అవార్డ్ ఫంక్షన్స్కి, ప్రీలీజ్ ఈవెంట్స్కి బ్యాక్గ్రౌండ్గా ఒక 30 మంది ఉంటే కార్నర్లో ఆడే వ్యక్తిని నేను. అట్లాగే స్టార్ట్ అయింది. ఎప్పుడు ముందుకు వస్తానా, ఎప్పుడు సెంటర్ ఆడదామా, ఎప్పుడు నన్ను ఎవరు గుర్తిస్తారా, ఎవరైనా చూసి నన్ను చూసి క్లాప్స్ కొడితే చాలు అనుకునే ఒక థాట్ నుంచి స్టార్ట్ అయిన ప్రాసెస్ అది. సో కాల్డ్ ఇప్పుడు సత్య మాస్టర్ ట్రూప్ అని, ఛానల్ డాన్స్ ట్రూప్ అని, వాళ్ళు ఎవరైతే ఇప్పుడు చాలామంది లీడ్స్ ఉన్నారో అలాంటి స్టేజ్ వాళ్ళతో నేను చాలాసార్లు చేశాను. వాళ్ళతో పనిచేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఫిలింలో డాన్స్ ఆడొచ్చు,
దానికి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఆ క్వాలిటీస్ మన దగ్గర ఉన్నాయని తెలుసు. కానీ పెద్ద క్వాలిటీ ఏదంటే డబ్బు. సో మనకు ఆ టైంలో డబ్బు పెద్ద ప్రాబ్లం, అందరికీ ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లమే. సో ఆ టైంలో జస్ట్ లక్ టెస్ట్ 10 చేద్దాం. రూపీస్ కూడా కౌంట్ చేసుకోవాలి ఆ కరెక్ట్. టైంలో. అంటే ఎందుకంటే బేసిక్గా ఇంకొంచెం వెనక్కి వెళ్తే ఏంటంటే, మా నాన్న ఒక ఆటో డ్రైవర్, మా అమ్మ ఒక స్వీట్ షాప్లో లేదంటే ఇంట్లో పనిచేసే ఒక అమ్మ, నార్మల్ ఒక విలేజ్ నుంచి వచ్చిన, అంటే సినిమా నాలెడ్జ్ ఇద్దరికీ ఏం లేదు. మా నాన్న బాలబాబు ఫ్యాన్. ఆయన సినిమాకి మాత్రమే థియేటర్కి వెళ్తారు. ఆయన ఇంకే సినిమా థియేటర్కి వెళ్ళడు. మిగతా అన్నీ టీవీలో వస్తే చూస్తారు, లేదంటే బాగుంది బాగాలేదు ఫోన్లో చూడడం అంతే. ఇప్పుడు అది కూడా. సో ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలోకి వెళ్తా అంటే, ఒక ఆటో డ్రైవర్, ఒక మధ్యతరగతి కిందకి దిగు మధ్యతరగతి నాన్నకి ఎలా ఉంటుంది, ఏంటి రైడ్ ఎప్పుడు లేని మన ఫ్యామిలీలో లేనిది ఒక ఆటో డ్రైవర్ కొడుకు సినిమాలకు వెళ్ళడం, ఫ్యూచర్ ఎలా ఉంటుందని భయం ఉంటుంది కదా. సో అలాంటి ఒక ప్రాసెస్లోనే నేను కూడా కాలేజ్ అని చెప్పి, చదువు అని చెప్పి చాలా టైం వేస్ట్ చేసిన. ఇలా అంటే ఒక ఆర్ట్ నాలో ఉంది డాడీ, నేను చేయగలను అని చెప్పడానికి చాలా భయపడ్డా. ఎందుకంటే మా నాన్న మైండ్ సెట్ నాకు తెలుసు, తొందరగానే చాలా సెన్సిటివ్ ఉన్నదా, అంటే ఒక 5,000 అంటే 5,000 బద్దాం అంటాడు, కానీ అప్పు చేసే రకం కాదు. ఎవరికైనా పెద్దదైతే ఇద్దాం, చిన్న దానికి అప్పు ఇచ్చే రకం కూడా కాదు మా నాన్న. సో చాలా ఆలోచిస్తాడు, ఎందుకంటే ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లడు, ఒక ఫ్యామిలీ, ఆటో డ్రైవర్. మీరు అనుకున్నట్టు రెగ్యులర్ ఆటో డ్రైవర్ కాదు. అంటే మీరు చాలా ఆటో డ్రైవర్ అనగానే కొన్ని వస్తాయి నెగిటివిటీ, అంటే కొన్ని ఉంటాయి. మా నాన్న ఆ టైప్ కాదు, చాలా గవర్నమెంట్ జాబ్ లాగా భావించే ఒక ఆటో డ్రైవర్ అనమాట. దాన్ని 30 years స్టిల్ మా నాన్న ఇప్పుడు ఆటో నడుపుతున్నాడు. ఇప్పుడు దాని మీదే మా నాన్న ఇప్పుడు ఇంట్లో ఏది ఉన్నా సరే మా నాన్న ఆటో డ్రైవ్ చేస్తున్నాడు. సో ఆ ప్రాసెస్లో నేను ఆటో డ్రైవర్ అనగానే, డాన్సర్గా వెళ్తా అనగానే మా నాన్న కొంచెం రిస్క్ అయినా సరే, మా నాన్న లైఫ్లో పెద్ద ఒక డెసిషన్ తీసుకుందంటే నా గురించి ఇదొకటే, సరే నాన్న చెయ్యి చూద్దాం, కానీ ఒక 2-3 years టైం పెట్టుకో, ఆ తర్వాత కూడా అవ్వలేకపోతే మళ్ళీ ఫ్యూచర్ కోసం ఇంకోటి ఏదైనా ప్లాన్ బి పెట్టుకో అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. మా నాన్న నాలెడ్జ్కి భయంగానే ఇచ్చాడు చెప్పాలంటే. కానీ నా మైండ్లో ఏంటంటే, మా నాన్నకి చాలామంది చెప్పారు, అదేంటి అందులో పంపిస్తున్నావు, ఇందులో పంపిస్తున్నావు, చెడిపోతారు, తెలుసు కదా, సో కాల్డ్ చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, చెడిపోతారు, చేతికి అందడు, ఇట్లా చెప్పిన తర్వాత కూడా మా నాన్న పెంపకం మీద మా నాన్న నమ్మకం. సో ఈశ్వర్ అట్లా కాదు, చేస్తారు ఏదో ఒకటి. మా నాన్న ఎప్పుడు నాతో చెప్పలేదు అట్లుంటుంది ఇట్లుంటుంది అని, ఎప్పుడు భయాలు చెప్పలేదు. కానీ అదే జాగ్రత్త అని ఒక మాట అనేవాడు. నేను ఎప్పుడు మా నాన్న థాట్ని లేదా మా నాన్నకు చెప్పిన సో కాల్డ్ కొంతమంది చెప్పిన అందరి ఆలోచనల్ని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం వర్క్ చేస్తూ వచ్చా. ఇప్పుడు స్టిల్ నా మైండ్లో అదే ఉంటుంది, నేను ఏదో చేయగలను అండ్ వాళ్ళు చెప్పినవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి ఎప్పటికప్పుడు నేను కష్టపడుతున్నా. నా మైండ్లో ఎప్పుడు మా నాన్న ఉంటాడు, మా అమ్మ ఉంటుంది. సో అట్లా స్టార్ట్ అయింది. చాలామంది, నా ఫస్ట్ సినిమా గబ్బర్ సింగ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా, కెవ్వు కేక్ అనే సినిమాతో స్టార్ట్ అయింది. మా నాన్న సెట్కి వచ్చాడు, చూశాడు, చాలా పెద్ద చూసి, ఇది మనకు సెట్ అవ్వలేదురా, నేను వెళ్ళిపోతా, నువ్వు చేసుకో అన్నారు. ఆ రోజు మా నాన్న ఇంకోటి ఏంటంటే, అప్పుడు నేను డబ్బులు ప్రాబ్లం అని చెప్పాను కదా, మా నాన్న కోసం ఎప్పుడూ ఏం చేయలేదు. కానీ ఫస్ట్ టైం ఒక 3 lakhs అప్పు చేశాడు నా కోసం. అదే పెద్ద డెసిషన్ తీసుకున్నాను, రిస్క్ అంటారుగా, మనకు అదే పెద్ద రిస్క్. 3 లక్షలు తీసుకుంటున్నారు వేరే వాళ్ళ దగ్గర అడిగి, మరి నీ ఇష్టం అంటే. మా నాన్న కళ్ళలో పెద్ద అద్భుతాన్ని చేసిన ఫీలింగ్ లాగా ఉండేటప్పుడు. ఏంటంటే ఎంత భయపడుతున్నావు అంటే, నేను ఎప్పుడు తీసుకోలేదు, అప్పులు గిప్పులు ఏం తీసుకోలేదు, కావాలంటే ఇచ్చంగానే తీసుకోలేదు. ఉన్న దాంట్లో బెస్ట్, ఉన్న దాంట్లో ఉండేవాళ్ళం. మీకు కూడా అదే, లేకపోతే లేదని చెప్పినా ఉన్నప్పుడు తీసి పెట్టినా అంతే. ఒక మిర్చి బజ్జీ పునుగులు ఉంటే హ్యాపీ, డీడీ ఛానల్లో టీవీ వస్తే హ్యాపీ. సో అంత హ్యాపీ, అలాంటి ఒక స్టేజ్లో ఉండే. సో 3 lakhs అప్పు తీసుకొని చేస్తున్నా, మరి నన్ను కూడా మైండ్లో పెట్టుకో అన్నట్టుగా ఒక చిన్న. దేనికి 3 lakhs అప్పు చేశారు? కార్డ్ కోసం. సో నేను డాన్సర్గా చేస్తున్నప్పుడు హీరోస్ వెనకాల, పెద్ద హీరోస్ వెనకాల పెద్ద సెట్స్లో ఆడాలంటే ఒక కార్డు తీసుకోవాలి. ఆ కార్డు ఉంటేనే మనకి, కార్డ్ అండ్ క్వాలిటీస్ ఉంటేనే మనకి రైట్ చేయడానికి. సో ఐడెంటిటీ ఉండాలి దానికి అని చెప్పేసి అన్నారు. సో దాని తర్వాత ఐడెంటిటీ అంతా బాగుంది, సరే చెక్ చేద్దాం అని లక్ అని చెప్పేసి ఆడిషన్స్ ఉన్నప్పుడు వెళ్ళాను. నేను ఆడిషన్ ఉన్నప్పుడు ఒక 300-350 members వరకు చాలామంది ఉన్నారు. అందులో నేను టాప్ 10లో నా పేరు వచ్చిన తర్వాత టాప్ 5లో పేరు వచ్చింది. అంతా బాగుంది. మెయిన్ డబ్బుల కోసం చూసినప్పుడు, నేను చేసినప్పుడు కొన్ని షోస్ ఉన్నాయి కదా, కొన్ని షోస్ దగ్గర అరేంజ్ చేస్తే 15,000 అయినాయి నా దగ్గర, కానీ కావాల్సిన 3 lakhs. సో ఇంకా అవ్వదు అనుకున్నా, సర్లే సెలెక్ట్ అయ్యాం కదా, మనం పనికి వస్తామని అర్థమైంది కదా, వదిలేద్దాంలే అనుకున్నా. కానీ మా నాన్న ఆ టైంలో ఒక డెసిషన్ తీసుకుని, సరే పెద్ద హీరోస్ దగ్గర పని చేయొచ్చు అంట కదా అని మా నాన్న మళ్ళీ రివర్స్ నన్ను ఎంకరేజ్ చేశాడు. అదేంటి 3 lakhs అంట కదా అంటే, లేదు చేద్దాం రా, అడుగుదాం, నీకు తెలిసిన చాలా మంది ఉన్నారు కదా, నీ పేరు చెప్తే ఇస్తారు కదా అనేసి అంటే, తర్వాత మా నాన్న తెలిసిన సో కాల్డ్ ఒక అంకుల్ దగ్గర అడిగి ఇచ్చేస్తే, మా నాన్న భయంతోనే తీసుకున్నాడు, భయంతోనే వచ్చి కట్టాడు. కానీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా చేయడం, ఇవన్నీ చూసి నాకు కొంచెం ఎక్కడో నమ్మకం వచ్చింది. కానీ తర్వాత స్లోగా ఆల్మోస్ట్ అందరు హీరోస్ వెనకాల ఆడుతున్నాను, మహేష్ బాబు గారి వెనక ఆల్మోస్ట్ శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, నేను అడ్మైర్ చేసే రాసుందర్ మాస్టర్, బృందా మాస్టర్, దినేష్ మాస్టర్, బాబా భాస్కర్ మాస్టర్, అందరి దగ్గర వర్క్ చేశాను.
అండ్ తర్వాత కొన్ని ఇయర్స్ తర్వాత రఘు మాస్టర్ దగ్గర, విజయ్ బిన్ని మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా చేశాను. అసిస్టెంట్గా చేసిన తర్వాత మాస్టర్ అవ్వడానికి ఒక ఐడియా, కొంచెం మెచ్యూరిటీ వచ్చింది అనిపించింది. నేను కూడా మాస్టర్గా వెళ్ళాలి, నేనేంటో ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో మాస్టర్ అయ్యాను. ఒక సినిమా చేస్తున్నాను అప్పుడు, స్టాండప్ రాహుల్ అనే సినిమా, లాక్డౌన్. ఇంకా అనుకున్నా, మా నాన్న వచ్చి మా నాన్న భయంతోనే అంటాడు ఏ మాట అన్నా కూడా. మా అమ్మ కూడా అంతే, ఊరికైనా మాస్టర్ అయ్యేవరా, కనీసం డాన్సర్గా ఉంటే 4 డబ్బులు వచ్చేవి, ఎవరో ఒకరు ఫోన్ చేసేవాళ్ళు లాక్డౌన్ ఎత్తిన వెంటనే. ఇప్పుడు మాస్టర్ అయ్యో, ఎవరు ఫోన్లు చేయరు, నీ ఇండివిజువల్ లైఫ్ నేను పట్టించుకోరు. ఇప్పుడు నువ్వే 10 మందికి పని చెప్పాలి. డాన్సర్ ఉంటే నీకు పని చెప్పేవాళ్ళు ఉంటారు, ఫోన్ కాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నువ్వు మాస్టర్ అయిన తర్వాత నీకు ఎవరు డాన్సర్ కాల్ చేయరు, నువ్వే ఇప్పుడు కాల్, కానీ నీకే దిక్కులేదు కదా అనే ఒక స్టేట్మెంట్లో ఉండే అనమాట. ఇంకా ఆ ప్రాసెస్లో కొంచెం నా లైఫ్ని ఎవరో పాజ్ చేసినట్టు, ఎవరో వెనక్కి లాగుతున్నట్టు, లేదంటే ఏదో తప్పు చేసిన ఫీలింగ్ నాకు క్రియేట్ అయింది లాక్డౌన్ వల్ల. ఎందుకంటే నేను ఎవరో ఇంకా తెలియదు, అసలు ఎవరు తెలీదు, ఏదో చేస్తున్నా అన్నప్పుడే ఇట్లాంటి లాక్డౌన్ రావడం, సినిమాలు అయిపోవడం. మీకు తెలిసి ఇంకా చాలామంది లైఫ్లో ఒకటి జరిగింది. కానీ ఇప్పుడు మన ఇండివిజువల్ లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా నెగిటివిటీ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే తప్పు చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. చాలాసార్లు బాత్రూమ్లకి ఏడ్చిన రోజులు ఉన్నాయి, క్వశ్చన్ చేసుకున్న రోజులు, అద్దంలో చూసుకొని తప్పు చేశానా అని. చిన్నప్పుడు ఇంకా చాలా కప్పుకొని ఏడ్చిన రోజులు ఉంటాయి. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో అర్థం కావట్లేదు, ఏదో నేర్చుకోవాలి, ప్రతి రీజన్ ఉంటుంది కదా, ఈ రీజన్ ఏదో ఉంది అనుకున్నాను. మీకు తెలుసు ఏ కొరియోగ్రాఫర్ కూడా మాంటాజ్ సాంగ్స్ చేయడానికి, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేయడానికి మాస్టర్ అవ్వడు. సో కాల్డ్ డ్యాన్స్ సాంగ్స్ చేస్తేనే మనకు గుర్తింపు వస్తుంది. ఇప్పుడు కూడా మీరు కథలెన్నో చెప్పారని మూమెంట్ చూసే నా వరకు వచ్చారు, కానీ ఆ సాంగ్లో చాలా మంచి స్టోరీ చెప్పాను నేను. వాళ్ళు మంచి మంచి మౌంటేజెస్ ఉంటాయి వాళ్ళ మధ్య మూమెంట్ లాస్ట్లో ఉంటుంది. సో అట్లాంటి మూమెంట్స్ని ఒక సాంగ్లో ఒక ఎమోషన్ చెప్పడానికి, ఒక ఎమోషన్ బిల్డ్ చేయడానికి నాకు ఆ నాలెడ్జ్ లేదు. కానీ లాక్డౌన్లో అది నాకు హెల్ప్ అయింది. లాక్డౌన్లో ఏం చేశానంటే చాలా రకాల సినిమాలు, అన్ని లాంగ్వేజ్ సినిమాలు చూడడం. నేను వర్క్ చేసిన రఘు మాస్ దగ్గర, నేను పనిచేసిన విజయ్ బెన్ని మాస్ దగ్గర వాళ్ళు మౌంటేజ్ చేసినప్పుడు చేసిన అబ్జర్వేషన్ అదంతా వర్కౌట్ చేసి తర్వాత ఓకే మనకు ఐటమ్ సాంగ్స్, ఇంట్రడక్షన్ సాంగ్స్, డ్యాన్స్ సాంగ్స్, సెట్ సాంగ్స్కి ఆల్రెడీ కేర్ ఆఫ్ అడ్రస్ కొంతమంది మాస్టర్స్ ఉన్నారు. ఆ పాట రాగానే పలానా అనగానే పలానా మాస్టర్ పేరు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ కేటగిరీ కాంపిటీషన్ ఇవ్వడం చాలా కష్టం ఇప్పుడు నేనున్న స్టేజ్కి. సో కాంపిటీషన్ లేని ఒక కేటగిరీ ఏంటి ఉందంటే మౌంటాజ్ సాంగ్స్, స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ ఉన్నాయన్నమాట. సో అప్పుడు నేను ఒక మౌంటాజ్ సాంగ్ మాస్టర్గా బయటికి చెప్పుకొని దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. పేరు ఎప్పుడో అది ఫస్ట్ నేమ్ వచ్చేసి నాకు చుట్టంలో చూసిపోకల, ఏది గ్యాంగ్స్ ఆఫ్ వదిలిలో ఆ సాంగ్ ఫస్ట్. అందులో మౌంటాజ్ ఒకే మూమెంట్ ఉంటుంది, అది అందరికి తెలిసిందే. దాని తర్వాత మళ్ళీ కోర్ట్, మళ్ళీ ఇప్పుడు కొంతమంది మా డైరెక్టర్స్ నమ్మడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఉదయభాన్ గారితో ఇస్కి తడి చేసేద్దాం దేత్తడి, అది ఫుల్ ఆన్ డాన్స్ సాంగ్. సో అట్లా మాస్ ఇంకా ఇట్లా స్టార్ట్ అయింది అనమాట. అలా స్టార్ట్ అయింది. ఎస్. సో ఫస్ట్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది కదా, స్టార్టింగ్ ఇనీషియల్ స్టేజ్ అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి మళ్ళీ ఏ టు ఏ నేర్చుకోవాలి, ఏ నుంచే నేర్చుకోవాలి. కానీ అక్కడ ఉన్న పెయిన్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అవును. అరే వాడిని పిలిచారు నన్ను పిలవలేదేంటి, అరే వాడు మిడిల్లో ఉన్నాడు నన్ను పిలవలేదేంటి, ఒకేసారి వచ్చాం కదా. సో ఎక్కడో ఏదో సంథింగ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఉండుంటుందా, రికమెండేషన్ ఉండుంటుందా అనిపిస్తూ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. సో ఇనీషియల్ స్టేజ్లో మీరు తీసుకున్న ఫస్ట్ పేమెంట్ ఏంటి, ఎంత పేమెంట్ నుంచి మీ ఇన్కమ్ ఎలా స్టార్ట్ అయింది, మీరు ఇక్కడ ఎక్కడ ఉండేవాళ్ళు, మీ లివింగ్ లైఫ్ ఎలా ఉండేది? అంటే లైక్ మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే ఆలోచించాలి, తినాలి అంటే ఆలోచించాలి, మీకు వచ్చే ఇన్కమ్ని దాన్ని ఎలాగ డివైడ్ చేసుకొని సర్ది పెట్టేవాళ్ళు? సో ఇనిషియల్ స్టేజ్లో మీరు ఇన్కమ్ అంటున్నారు కదా, ఇన్కమ్ ఉండదు. కొన్నిసార్లు మనం ఏంటో తెలియడం కోసం, మనకు పరిచయం అవ్వడం కోసం ఫ్రీగా చేసేస్తాం. అంటే మనకు పలానా గ్రూప్లో మనల్ని జాయిన్ అవ్వాలంటే మనం డబ్బులు ఇస్తేనే వస్తామనే రైట్ మనకు, అంటే అర్హత ఉండదేమో అని తెలీదు. పిలిస్తే ఎక్కువ, చేస్తే ఎక్కువ అనే స్టేజ్ నుంచి వచ్చాను. అంటే మన వెళ్ళి అన్న మీ గ్రూప్లో చేయొచ్చా అని అడిగితేనే వాళ్ళు ఓకే అంటే చాలు, ఓకే అనే పదం కోసం వెయిట్ చేస్తాం. ఇంకా మీరు మనీ అనేది చాలా దూరం విషయం. సో వెళ్ళిపోయిన తర్వాత అన్న ఓకే అనగానే ఆ రోజు రేపు వెళ్ళి చేస్తున్నాం కదా అనేసి బట్టలు కొనుక్కోవడం, ఉన్న దాంట్లోనే ఏదో ఒకటి అడ్జస్ట్ చేయడం, షూ ఏదో కొనుక్కొని ఇట్లా హీరోలాగా వెళ్ళడానికి. అప్పుడు ఇంకా ఎక్కువ కథలు పడుతుండే, ఇట్లా వెళ్ళిపోయి కనబడుతుంటే నేనే ఇట్లా అని కనబడుతుండే ఆడమన్నప్పుడు. కాకపోతే నాకు ఒక అప్పుడు ఒక అలవాటు ఉండేది ఏంటంటే ఆడడం బాగానే ఆడతా, కానీ తప్పు చేసిన తల కిందకి వేసుకుని ఆడతా. ఇట్లా చూడొద్దంటున్నా, చూస్తూనే ఉన్నా, తల పైకి వస్తే మళ్ళీ మూమెంట్ మర్చిపోతా. సో అట్లాంటి స్టేజ్లో ఉంటుండే. ఆడాలని మనసులో ఉంది, ఆతృత ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ ఆడుతున్నప్పుడు మాత్రం నేను ఫేస్ చేయలేను.
ఇప్పుడు ఎందుకని అది ఇన్స్టెంట్ అట్లా ఉండేది ఆ టైంలో ఆ టైంలో ఇట్లా చాలా హెవీగా ఆడతా, ఎక్స్ప్రెషన్ కూడా చాలా కిందికి బాగా ఇస్తాయి, మీరు కెమెరా కింద పెట్టుకోవాలి ఇంకా అప్పుడు వస్తున్నా మళ్ళీ పైకి చూస్తే వస్తున్నా ఏమో నన్ను చూస్తున్నారు రేడు అని చెప్పి నన్ను ఎవరైనా ఇట్లా ఇలా నన్ను ఒకసారి ఇలా చూసారంటే అమ్మ నేను తప్పు చేస్తాను అందుకే ఇలా చూస్తున్నట్టు నన్ను ఎందుకు ఇలా చూసి ఈ సాంగ్ పక్క వెళ్ళి ఇది వచ్చేస్తుంది, కిందికి వెళ్తే మళ్ళీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను మళ్ళీ ఆడతాను. సో అప్పుడు ఏదైతే నేను ఫ్రీగా చేసినప్పుడు ప్రాసెస్లో ఇది కొంచెం తగ్గించుకున్నా, తల పైకి వేసి స్టేజ్ ఫియర్ ఎక్కువ ఉండేది. కింద చాలా గట్టిగా ఆడ ఒక మనిషి పైకి వెళ్ళిన తర్వాత మొత్తం మర్చిపోతారు అంటే మీకు తెలుసు, కానీ నన్ను ఎవరు చూడట్లేదు, నేను కార్నర్లో ఆడుతున్నా, కానీ ఆయన కూడా భయంతో ఆడతా. సో తర్వాత మెల్లిమెల్లిగా కన్విన్స్ మాత్రం ఇవ్వడం స్టార్ట్ చేశారు, రెగ్యులర్గా వస్తున్నారు కదా అని చెప్పేసి. అరే ఎట్లా వస్తున్నారంటే నా బస్సులో వస్తున్నా, ఒక్కోసారి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. నేను అప్పుడు రామ్నగర్లో ఉంటుండే అనమాట, మా రామ్నగర్ సెకండ్ సైడ్ పద్మనాభ నగర్, రామ్నగర్, పార్షిగుట్ట అటువైపు ఉంటుండే. అక్కడ నుంచి విఎస్టీ వరకు నడుచుకుంటూ వెళ్తుండే. విఎస్టీ నుంచి బస్సు ఒక్కొక్కసారి డబ్బులు టికెట్ తీసుకోకుండా ఎడ్జెస్లో నించోండి, డబ్బులు కరెక్ట్ కండక్టర్ రాగానే దిగిపోయి అక్కడి నుంచి ఎడ్జ్లో ఉండి అంటే అది ఇది అంటే ఎందుకంటే ఆ రోజు ఒక 20 రూపీస్ మిగులుతాయి. నడిచిన తర్వాత నడుస్తాను, నడిచిన తర్వాత అక్కడ నుంచి 20 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇప్పుడు టికెట్ తీసుకోవాలి స్కిప్ చేయొచ్చా అనే ఆలోచన వస్తుంది, ఎందుకంటే 20 రూపీస్ వచ్చేటప్పుడు పనికి వస్తుంది, ఎందుకంటే వచ్చేటప్పుడు అలా చేయలేం, చాలా రఫ్ ఉంటుంది. సో ఎడ్జెస్లో నించోని కరెక్ట్ కండక్టర్ ఆడ ఉన్నప్పుడు చూసుకొని కరెక్ట్ కండక్టర్ రాగానే దిగేసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుని వెళ్ళిపోయి, సో అట్లా చాలాసార్లు అట్లా చేస్తుండే. సో కొంత స్టేజ్ తర్వాత కన్విన్స్ చేయడం స్టార్ట్ చేశారు. కొంత స్టేజ్ తర్వాత అరే చేస్తున్నావు రెగ్యులర్గా మొత్తం కలిపి ఇంత చెప్పి 500, 600, 1000 రూపీస్ అలా ఇవ్వడం స్టార్ట్ చేశారు. అదే టైంలో నాకు ఓంకార్ అన్నయ్య షోస్ స్టార్ట్ అయ్యాయి, ఆటా 4, ఆటా జూనియర్స్, ఛాలెంజ్ 1, ఛాలెంజ్. నేను ఎవరు మాస్టర్ ఆ టైంలో మాస్టర్ గా కాదు, కంటెస్టెంట్ కూడా అంత సీన్ లేదు. డాన్సర్గా అంటే పెళ్ళిళ్ళు కొన్ని చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ చేసే అతనికి టీవీ షోస్లో కూడా చేస్తే బాగుంటుంది నా నాలెడ్జ్ వచ్చిందే అప్పుడు నాకు. సో వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా చెప్పాలంటే నేను డాన్సర్గా ఆడతానని చెప్పేసి మా ఫ్యామిలీకి తెలిసింది మా బాబాయ్ వల్ల, మా డాడీ వాళ్ళ తమ్ముడు. మా పెద్ద బాబాయ్ మ్యారేజ్లో నేను ఆడుతున్నా, భారత్లో ఆడుతున్నా, ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే అప్పటి నుంచి ఒక చిన్న ఫోకస్ షిఫ్ట్ చేస్తే మా చిన్న బాబాయ్కి అరే ఇటు బాగానే ఆడుతున్నాడు ఏదో చేయొచ్చులే అని చెప్పి అనిపిస్తే అప్పుడు నేను ఒక కళామృతం డాన్స్ అకాడమీ అనే ఒక డాన్స్ అకాడమీని తీసుకెళ్తే అక్కడ వాళ్ళు రెగ్యులర్గా చేసే ఈవెంట్స్లో నాకు నేర్పిస్తూ చేశారు. అప్పుడు సతీష్ మాస్టర్ ఒక అతను మాస్టర్ ఉండేవారు, ఆయన చేశారు. అప్పుడు ఇవంతా నడుచుకుంటాడాలు, బస్సులో స్కిప్ చేయడాలు, 10 రూపీస్ 20 రూపీస్ కూడా సేవ్ చేయడానికి ఎడ్జెస్లో నించొని ఇప్పుడు ఆలోచిస్తే అప్పుడు దిగుతున్నప్పుడు పడిపోతే ఏంటి అంటే ఆ ప్రాసెస్ కండక్టర్ దగ్గరకు వస్తాడంటే స్టార్ట్ అయ్యేది. అప్పుడు ఒకసారి బస్ ఫాస్ట్గా ఉండేది, ఇదేంటి వచ్చేస్తున్నాడు బస్ ఫాస్ట్ అని కరెక్ట్గా స్పీడ్ బ్రేకర్ రాగానే కొంచెం స్లో అవుద్ది కదా, ఆ టైంలో దిగేసి స్లిప్ అయినా కూడా మళ్ళీ ఏం పర్లేదు అనుకొని మళ్ళీ స్టైలిష్గా వెళ్ళిపోయి అట్లా చాలా చేస్తారు. షూ చినిగిపోయేది ఒక్కొక్కసారి, దాన్ని మళ్ళీ దారిలో కుట్టించుకొని ఏం తెలియకుండా మళ్ళీ పెయింట్ వేసుకొని లేదా బ్లాక్ ప్లాస్టర్ పెట్టేసుకొని స్టైలిష్గా వెళ్ళిపోయి కనబడుతుందంటే కొంచెం ఇది కవర్ చేసి ఇట్లా హాయ్ అంటే స్టైలిష్గా ఇట్లాంటివి చేస్తుండే అనమాట. వెళ్ళిన తర్వాత చేస్తున్నాం డాన్స్ ప్రాక్టీస్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ తెలిసింది టీవీ షోస్కి ప్రమోట్ చేస్తున్నారు మమ్మల్ని అని. ప్రమోషన్ సెన్స్ వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇన్రోల్ చేసాం కాబట్టి కలిసి చేసాం కాబట్టి అరే పేమెంట్ కొంచెం ఎక్కువ వస్తుంది అని, ఎక్కువేం ఉండదు, అదే 500 ఎక్కువ వస్తుంది అంతే. కానీ ఆటా ఛాలెంజ్ అంటే అప్పుడు చాలా ఫేమ్ కదా. సో అప్పుడు భరత్ అన్న, సన్నీ అన్న, ఆటా సందీప్ అన్న, పవన్ సునీల్ అన్న వీళ్ళందరూ మాకు సెలబ్రిటీస్, ఇప్పుడు కూడా అడ్మైరింగ్ రెస్పెక్ట్ ఉంది. సో అప్పుడు వెళ్తున్నప్పుడు చూస్తే వెనకాల ఆడుతున్నాం ఇంకా ఫుల్ డాన్స్, మీకు తెలిసిందే ఇంకా అప్పుడు ఓంకార్ అన్న షోస్ అంటే ఇంకొక హవా, ఓంకార్ గారి షో అంటేనే ఒక ఎక్స్పెక్టేషన్ సో ఉంటుంది. సో ఓంకార్ అన్న షోస్కి అప్పుడు డాన్సర్కి వెళ్తున్నాం కూడా మేము కంటెస్టెంట్గా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను చలవే రేపటి నుంచి మేము ఛాలెంజ్ మీద చేస్తున్నాం, ఆటా స్టేజ్ మీద చేస్తున్నాం, తోప్ డాన్సర్లో మేము అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అందరికీ లేపుతారు ఎడిపోతుంటే ఆటా స్టేజ్ ఛాలెంజ్ రా, మేము మీకు తెలియదు రా, మేమంతా పిల్లలు రా అనే స్టేజ్లో ఉంటుండే. ఆడికి వెళ్ళి భరత్ అన్నతో ఫోటో, సన్నీ అన్నతో ఫోటో దిగుతున్నప్పుడే మేము సెలబ్రిటీ అంటే అసలు ఇంకా మహేష్ బాబు, రామ్ చరణ్ గారు దిగుతే ఇలా ఆ జోన్లో ఉంటుండే. మేము తెలీదు, చాలా అమాయకంగా. సో ఆడుతుండే ఇచ్చిన తక్కువ పేమెంట్లో కూడా ఇక్కడికి వచ్చాం కదా, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామేమో అనే ఒక హోప్తోనే ఉంటుండే. రోజు ఒక హోప్, అందరికైనా ఏ ఒక ఆర్టిస్ట్ కైనా హోప్, ఓకే ఎస్ హోప్. ఈ ఒక 3 పదాలు ఉంటాయి ప్రతి ఆర్టిస్ట్కి, ఎస్ యు ఆర్ ఇన్ అనేది, తర్వాత ఒక హోప్ అని కూడా ఉంటుంది కదా అది, అండ్ తర్వాత ఓకే మనం చూసి ఓకే అనాలి లేదా ఎస్ అనాలి, తర్వాత మన మీద ఒక నమ్మకం, ట్రస్ట్ ఉండాలి. ఈ 3 మీద మనం రన్ అవుతూ ఉంటాం రోజు, మనీ అనేది వస్తూ ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే బేసిక్గా అక్కడ ఏమైందంటే నేను ఆ ఛాలెంజ్ ఆట చేసినప్పుడు ఇనిషియల్ స్టేజ్లో మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు.
అంటే ఆహా, ఆ మాస్టర్స్ అని కాదు, అప్పుడు అలా ఒక సిస్టమ్ ఉండేది. ఒక మంచి సాంగ్ చేయాలంటే దాంట్లో కొంచెం కటింగ్స్ చేసుకొని ఎక్కడో బెస్ట్ సాంగ్ అనే ప్రాసెస్లో కొన్ని జరిగేవి. అప్పుడు మా నాన్నకి నేను ఏం చేసేవాడినంటే 100 నా కో డాన్సర్స్ దగ్గర 100 అన్ని కలెక్ట్ చేసి, డాడీ ఇది షో పేమెంట్ నాకు ఇచ్చారని చెప్పేసి ఇస్తుండే. ఎందుకంటే మా నాన్న నేను డబ్బులు ఇవ్వలేకపోతే మా నాన్న ఏం వండని కాదు, కానీ నేను ఏదో ఒక ఎదుగుదల చూపించకపోతే ఫినాన్షియల్ కూడా చూపించాలి కదా. ఏవో ఎగురుతున్న టీలో కనబడుతుందంటే ఓకే బాగుంది క్లాప్స్, మరి మనీ తీసుకురా అంటే ఏం చేయలేదు. సో వచ్చినప్పుడు 500 వస్తే ఆ 500కి డాడీ ఇప్పుడు 500 లాస్ట్ స్టేజ్ మీద చేసినప్పుడు 500 ఇచ్చారంటే ఓకే, ఇప్పుడు నేను ఆటోలో చేస్తున్నా కదా 500 అంటే నమ్మడు. సో మళ్ళీ 100 అని చేసి కలెక్ట్ చేసి డాడీ 1500 వచ్చిన డాడీ అని చెప్పి మా నాన్న రాగానే ఇచ్చేస్తుండే, మా నాన్న ఖుషితో వెళ్ళిపోతుండే. ఆ తర్వాత మళ్ళీ ఆ 1500 నేను వాళ్ళందరికీ ఇవ్వడానికి మళ్ళీ ఇంకొక ఏదో ఒక అంటే టీవీ షో చేస్తూనే మొదలు ఇంకొక ఈవెంట్ చేయాలి, ఏదో ఒక నైట్ ఒక సంగీత్లో ఏదో చేసి మళ్ళీ అక్కడ వచ్చిన డబ్బులు తీసుకొని, అన్న మీరు ఇచ్చారు కదా అప్పుడు 100 రూపీస్ తీసుకోండి అన్న థ్యాంక్ యూ అట్లా. అంటే మా నాన్నకు హోప్, మా నాన్న నా మీద ఉన్న నమ్మకం పోవద్దంటే నేను ఫైనాన్షియల్ కూడా ఎదుగుతున్నాను చెప్పాలని నేను చెప్తే సరిపోతుంది. డాడీ ఇచ్చే డాడీ అంటే నేను ఇచ్చే 2-3 వేలకు మా నాన్నకి ఏముండదు, కానీ మా నాన్న గ్రాఫ్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడే నా మీద నమ్మడం అయిపోయింది, డాన్స్ చేయడం అయిపోయింది, కానీ నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవుతానా లేదని మా నాన్నకు నమ్మకం రావాలి, మా అమ్మకి నమ్మకం రావాలంటే నేను ఎలా చూపించాలి? అట్లీస్ట్ లాస్ట్ 6 months బ్యాక్ 500 ఇచ్చానంటే ఈ మంత్ నేను 1000 రూపీస్ ఇవ్వాలి, తర్వాత ఒక 500 పెంచాలి. మీకు మీరు సెల్ఫ్ టార్గెట్ పెట్టుకున్నాను. అయితే డాడీ ఇప్పుడు నెక్స్ట్ మంత్ వస్తున్నాడంటే ఇప్పుడు ఎంత ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి నేను మళ్ళీ ధైర్యంగా వెళ్ళి అడుగుతుండే, అన్న ఎప్పుడైనా ఈ షెడ్యూల్కి ఇంత ఇచ్చారు కదా, ఈ షెడ్యూల్కి ఇంత ఇస్తాను, ఇస్తే తమ్ముడు ఓకే అంటారు. కొన్నిసార్లు ఇచ్చిన రోజులు ఉన్నాయి 3000 4000. ఒకసారి నేను మా నాన్నకు 5000 ఇచ్చినప్పుడు నాన్న చూశాడు, ఇట్లా పెట్టుకొని చూశాడు. మా నాన్న రోజు కష్టపడితే 2000 వస్తాయి, రోజు కష్టపడి కొట్టి చేస్తే 2000 వస్తాయి. నేను ఒక రోజు 1 month తీసుకొని 5000 ఇస్తే మా నాన్న చూశాడు, నాకు ఇప్పుడు ఏడు వస్తుంది, అట్లా చూసాడు అనమాట. చూసినప్పుడు నాకు అర్థం కాలేదు, అంటే మనీ వాల్యూ నాకు తెలిసింది అని మా నాన్నకు అర్థమైంది. సో అప్పుడు ఇంకొంచెం నేను మైండ్లో పెట్టుకున్నా, ఓకే వాటిని ఎంకరేజ్ చేయడం గొప్ప విషయమే, కానీ మనం ఫైనాన్షియల్గా ఎదగడం కూడా మా నాన్నకు కనిపించింది ఈరోజు. అందుకే మా నాన్న అంతలా చూశాడు నన్ను అనిపించింది. ఆ తర్వాత ఇంకా నా స్కిల్ని నేను ఫినాన్షియల్ కూడా ఎదగడానికి ఏం చేయొచ్చో ఆలోచించడం స్టార్ట్ చేశాను. మా నాన్న ఆలోచన ఆ ఫేస్ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉంది, కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఆ తర్వాత నేను నాచోరే అని ఒక టీవీ షోలో చేశాను. టీవీ షోలో చేసినప్పుడు జీ తెలుగు నాచోరే అనే ఉదయ్ భాను గారు అనుకుంటా, ఐ థింక్ సో. దాని తర్వాత ఉదయ్ భాను గారిది, దాని తర్వాత సో అప్పుడు నేను కంటెస్టింగ్గా చేసినప్పుడు ఆయన ఆర్టిస్ట్ కమ్మ ఉంటారు, ఆయన యాంకర్ ఆయనే. సరే చాలామంది సీరియల్ ఆర్టిస్ట్ని తీసుకొచ్చి మా కొరియోగ్రాఫర్గా పెట్టారు. అప్పుడు జీ తెలుగు అనురాధ మేడం అనుకుంటా, అనిత మేడం ఎవరో ఉన్నారు అప్పుడు, అనురాధ మేడం ఉన్నారు. ఆవిడ బయట నుంచి ఒకరు సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి అయిన తర్వాత అప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను. అప్పుడు కొంచెం నా బాడీ లాంగ్వేజ్, అప్పటివరకు నేను గ్రూప్ ఆడుతున్నప్పుడు ఓకే బాగానే ఉంటుండే, ఫీమేల్స్కి బాడీ లాంగ్వేజ్, ఫీమేల్ సాంగ్స్ ఎక్కువ చేయాలి, ఫీమేల్ కంటెస్టెంట్స్ అన్నప్పుడు నటరాజ్ మాస్టర్ వీళ్ళంతా చేశారనమాట. అప్పుడు కొంచెం నా బాడీ లాంగ్వేజ్ ఇట్లా మీరు ఇందాక మాట్లాడినట్టుగా ఉండేది నా బాడీ లాంగ్వేజ్. అంటే గర్ల్స్ సంబంధించిన సాంగ్ ఏం చేసినా కూడా నేను మొత్తం ఇట్లా మారిపోతా పూర్తిగా, మరి చంద్రముఖిలాగా ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. నాకే భయం అయ్యేది ఏంటి, నేను క్లాసికల్ డాన్సర్ అనుకున్నాను చాలామంది కాదు, కానీ నాకు నేను చూసినప్పుడు స్క్రీన్లో కూడా నేను మామూలుగా బాగానే ఉంటాను కదా, నాకు ఎందుకు ఇట్లా ఫీమేలిష్ వచ్చేస్తుంది బాడీ లాంగ్వేజ్. నేను ఆడుతున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇట్లా ఇప్పుడు మీరు పిలిస్తే నేను ఫస్ట్ నాకు కళ్ళు వచ్చి ఇట్లా వస్తుంది. అంటే బాడీ ఎక్స్ప్రెషన్స్ అలా అలవాటు అయిపోయిందా, లేకపోతే నేను ఎవరైనా ఇమిటేట్ చేస్తానా నాకు తెలిసేది కాదు. కొంచెం భయం వేసేది. కొంతమంది అప్రిషియేట్ చేసేవాళ్ళు, ఇట్లా అమ్మాయి సాంగ్ అంటే అమ్మాయి సాంగ్లాగా ఆడుతున్నావు, అమ్మాయి కూడా ఇంత బాగా ఆడదు, ఇట్లా ఎక్స్ప్రెషన్స్ కానీ లుక్స్ కానీ షార్ప్గా ఉన్నాయి, నా కళ్ళు పెద్దగా ఉంటాయి కొంచెం, నేను చూసి ఇట్లా అన్నా కూడా అది అర్థమవుతుంది, కరెక్ట్ టక్కని తగులుతుంది, నా స్మైల్ అర్థం అవుతూ ఉంటుంది. సో అవి కాంప్లిమెంట్స్గా బాగున్నాయి. అది బయట ఉంటే ఏంటి వేరేలా మాట్లాడుకుంటారు. సో దాని తర్వాత కొంత దానికోసం మళ్ళీ వర్కౌట్ చేసేవాడిని, ప్రాక్టీస్ లేదు, కొంచెం వేరే సాంగ్స్ తగ్గించి వేరే సాంగ్స్ వేసేవాడిని. ఆ తర్వాత కొంచెం కొరియోగ్రాఫర్కి కొంచెం ఫేమ్ వచ్చింది. టీవీ షోస్ మీకు తెలుసు, ఆ పీరియడ్లో కొంచెం ఫేమ్ ఉంటుంది. మా నాన్నకి డబ్బులు ఫ్యామిలీకి డబ్బులు చూపించాను, అంతా కొంచెం కనిపిస్తుంది. తర్వాత ఒక టీవీ షోలో ఫేమ్ చూపించాను. తర్వాత ఫ్యామిలీలో కొంచెం మంది అర్థమైంది నేను ఏంటనే అర్థమైంది. ఆ తర్వాత నాకు అదే జీ తెలుగులో కంటెస్టెంట్గా చేశాను. అప్పుడు ఉదయ్ భాను గారు యాంకర్. నేను ఇట్లా అని నాకు అర్థమైనప్పుడు లైఫ్లో నేను ఎదుగుతున్నా అని నేను కొంచెం డౌట్స్ వచ్చినప్పుడు కొన్ని మనం అనుకుంటాం కదా, అప్పుడు నాకు జీ తెలుగులో కంటెస్టెంట్గా ఉదయ్ భాను గారు యాంకర్గా కొంతమంది పెద్ద మాస్టర్స్ జడ్జెస్గా ఉన్నప్పుడు
వేరే మా మన సతీష్ మాస్టర్ అప్పుడు ఒక మాస్టర్ ఉండేవారు. మాస్టర్ నేను కంటెస్టెంట్గా ఉన్నాను. సో ఆ షోలో నన్ను ఉదయభాన్ గారు ఆ వాయిస్తో డీ చూసినప్పుడు ఆ వాయిసే పెద్ద ఎసెట్. అవును అసలు అది సౌండ్ స్పీకర్ లాగా ఏది అవసరం లేదు. అవును అలాగా ఆ వాయిస్తో నా పేరు పిలుస్తున్నప్పుడు ఈశ్వర్ సోని అని పిలిచి యాదగిరి అని ఒక పేరుతో ఒక థీమ్తో నన్ను బాగా ప్రమోట్ చేసింది. సో అందరు చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారు, కానీ ఆ కంటెస్టెంట్స్ అందరి మధ్య నన్ను మా యాదగిరి వస్తుండు, ఒక బావా మర్దల్ కైండ్ ఆఫ్ అలాంటిది ఒక థీమ్ సెట్ చేసి నన్ను ప్రమోట్ చేసింది. యాక్చువల్లీ అది నాకు చాలా హెల్ప్ అయింది ఆ టైంలో. సో ఆ తర్వాత ఈ డాన్సర్ కార్డ్ అని తెలిసింది, డాన్సర్స్ తీసుకున్నాను, ఈ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత డాన్సర్స్కి వెళ్ళిపోతున్నాను. కానీ ఈ ప్రాసెస్లో చాలామంది దగ్గర నేర్చుకోవడం జరిగింది, చాలామంది నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది. అంటే డాన్సర్గా కూడా మీరు అన్నట్టు ఇప్పుడు నేను చెప్పాలంటే నేను మాస్టర్ అవడం కారణం కూడా అలాంటి ఒక రిజెక్షనే. సో మాస్టర్ పేరు చెప్పను, కానీ ఇప్పుడు కూడా టచ్లో ఉన్నారు మాస్టర్, అట్లా ఏం లేదు. కాకపోతే ఆ మాస్టర్కి నేను అంత బేసిక్గా కొన్ని జరుగుతూ ఉంటాయి. మాస్టర్ బిజీగా ఉన్నప్పుడు మనం వర్క్ షేర్ చేసుకుంటాం కదా. సో ఆ సాంగ్ అంతా కంపోజ్ చేశాను, ప్లానింగ్ అంతా అయిపోయింది, లొకేషన్ దగ్గరికి నేనే వెళ్ళాను, కాస్ట్యూమ్ సెట్ చేశాను, అంతా అయిపోయింది. కరెక్ట్గా రేపు షూట్ అయ్యే టైంలో నాకు కాల్ రావట్లేదు. నేను ఇంకా వేరే ప్రాపర్టీస్ కోసం తిరుగుతున్నాను. షూట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదని ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. సార్ స్టార్ట్ అవుతూ మనం ఉంటాం కదా అనుకుని, కానీ నేను ఎంత వెళ్ళి అన్నీ చేసుకుని వచ్చేసరికి షూట్ స్టార్ట్ అయిపోయింది. నేను అసిస్టెంట్ అని చెప్పినారు, కానీ వేరే అతను నా ప్లేస్లో అసిస్టెంట్గా చేస్తున్నారు. అదేంటి జరుగుతుంది. అదేంటి అని క్వశ్చన్ చేద్దామని వెళ్ళేటప్పటికి మధ్యలో మాకు ఇన్ఛార్జ్ ఉంటాడు, ఇట్లా అడ్డు పెట్టాడు. అన్న ఏంటన్నా, నేను 3 days నుంచి ఈ సాంగ్ కోసమే కదా హైదరాబాద్లో కంపోజ్ చేసి అరకు వరకు వచ్చి ఇది వాయిస్ కాస్ట్యూమ్ అంతా ఇక్కడ లేకపోతే సెట్ చేసి ఎంత అంటే అవునరా అన్నాడు. అది మరి అసిస్టెంట్గా అవునరా అంత సింపుల్ చెప్తున్నావు ఏంటన్నా, నేను 3 days నుంచి నాకు వచ్చేదేం లేదు కదా, 3 days నుంచి నేను దీన్ని కష్టపడుతాను, కంపోజ్ చేశాను, ఇప్పుడు వేరే వాళ్ళు అసిస్టెంట్గా చేస్తున్నాను, మీరు చెప్పాలి కదా అంటే కొన్ని అవుతూ ఉంటారా, మీరు తీసుకోవాలి అన్నాడు. మాకు ఒక మాట ముందే చెప్తే నేను దీనికోసం ఇంత ఎఫర్ట్ పెట్టాను కదా, నేను వేరే సాంగ్ చేసుకుంటాను కదా, నేను ఇప్పుడు నేను మాస్టర్ని కాదు కదన్నా, ఇప్పుడు వచ్చే 3,000-5,000 కోసం నేను ఇంత ఎఫర్ట్ పెడుతున్నా అంటే నేను దీనికోసం నేను ఒక ఇండివిజువల్గా మాస్టర్ పక్కన చేయొచ్చనే కదా, వర్క్ నేర్చుకోవచ్చు అని ఒక హోప్ వల్ల కదా, అది మాస్టర్ని రెస్పెక్ట్తో కదా అంటే అవునరా కరెక్ట్, నువ్వు అన్నీ చెప్పే కరెక్టే, కానీ మాస్టర్ చెప్పాడు అన్నా. కానీ నాకు మీరు నిజం చెప్పాడన్నా, ఇదంతా మాస్టర్ చెప్పాడా లేదంటే మీరు చేశారన్న, నేను చెప్తున్నా మాస్టర్ చెప్తున్నా నేను ఏం చేస్తాను, కానీ నాకు ఒక్కసారిగా మాస్టర్ మీద రెస్పెక్ట్, ఇదంతా నేను చేసిన కష్టం నా కళ్ళ ముందు వచ్చింది. ఫిలిమ్స్ చేస్తారా అతను? మంచి మాస్టర్, టాప్ మాస్టరే. అంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నా మాస్టర్ నా విషయంలో అలా చేశారని. నేను ఇప్పటికీ పాజిటివ్గానే ఉన్నా. ఆ రోజు కొంచెం బాధేసింది, క్యారవెన్స్ వెనకాలకి వెళ్ళి బాధపడ్డా, క్యారవెన్స్ కొడుతున్నా ఇట్లా ఎందుకు ఇట్లా అట్లా అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అడుగుతున్నారు క్యూరోరే అని చెప్పేసి, నేను ఏం లేదు అని నార్మల్గా ఉన్నా. కాసేపటికి అతనే వచ్చి అరే ఈ కాస్ట్యూమ్ వేసుకో డాన్సెస్గా అని చెప్పేసి అన్నాడు, కాస్ట్యూమ్ ఇచ్చాడు. అన్నా ఇట్లన్నా మీరు ఇట్లా మరీ ఇంత కఠినంగా ఎట్లుంటారని అంటే, మరీ మాట్లాడకు కాస్ట్యూమ్ వేసుకో, ఏ అమ్మాయిలా ఏడుస్తున్నాయండి అన్న ఇట్లా. సరే అన్న, వాయిస్ రీజన్ నాకు అర్థం కాలేదు, అరకులో ఉన్నా, హైదరాబాద్లో ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడానికైనా ఉంటుంది, వెళ్ళాను సరే అని చెప్పి కాస్ట్యూమ్ వేసుకున్నా, ఫుల్ స్లీవ్లెస్, ట్యాన్ అంతా అయింది. ఆడుతున్నప్పుడు కూడా నా మైండ్లో అదే ఉంది, వెనకాల అప్పుడు ఆడుతున్నప్పుడు చూస్తున్నా మాస్టర్ని, అసలు నేను ఎవరో తెలియనట్టు, మన అతను పరిచయం లేనట్టు మాస్టర్ జరా లెఫ్ట్ రా రైట్ రా అంటున్నాడు. నేను ఎవరికి కాల్లో అరే కాస్ట్యూమ్ చూసుకో మూమెంట్, ఆ వాయిస్ లేదు. ఏంటి మనుషులు ఇట్లా ఉంటారా, ఓకే ఇది కూడా ఒక లెసన్ ఎక్స్పీరియన్స్. చలో ఆడుతున్నప్పుడు ఎండలో ఆడుతున్నాం, ఒక్కోసారి కనబడం, మనం వెనకాల ఎక్కడ ఉంటాం. నా మైండ్లో ఇంకా స్టిల్ అదే రన్ అవుతుంది. నా గురించి మానిటర్ దగ్గర మాట్లాడుకొని నవ్వుకుంటున్నారు, ఎవరైతే సోకాల్డ్ ఎవరైతే మేనేజర్ ఉన్నాడో అక్కడ మాట్లాడుకుని ఇట్లా అంటున్నారు. నాకు అర్థమవుతుంది అది. సరే ఓకే ఒక రోజు వస్తుందరా, ఆ రోజు చెప్తా నేను అనుకుని అప్పుడు ఈ కష్టంతో నేను డాన్స్తోనే ఆడుతున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత నాకు యూస్ టు అయిపోయింది ఎమోషన్ అది. నేను మాస్టర్ చూడడం మానేసిన, వాళ్ళకేం తెలియదు నేనేం చేయలేదు అన్నట్టుగానే మాట్లాడు, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ అని చెప్పి సెకండ్ ఇచ్చా. ఆయనకు అర్థమైంది అది నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. సూపర్ రా అని అంటున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. నిజంగా చెప్పాలంటే నేను థ్యాంక్ యూ ఎందుకు చెప్పానంటే, ఆ రోజు ఆ సిచ్యువేషన్ నాకు రాకపోయి ఉంటే ఈరోజు నేను మాస్టర్ అయ్యేవాడిని కాదు. నేను అనుకున్నా ఆ రోజు ఏమనుకున్నా అంటే, నేను ఇండస్ట్రీ నీ దగ్గర అసిస్టెంట్ రాలే, నేను నీకోసం పనిచేయడానికి రాలే, లేదా నువ్వు వేసుకునే కాస్ట్యూమ్ తీసుకొని నువ్వు వెనకాల ఆడమంటే ఆడడానికి రాలేదు. నేను ఏదో అవుదామని వచ్చినా, నేను నీకోసం ఎందుకు పని చేసినా అంటే, ఆ రోజు నీ దగ్గర నేను చాలా పెద్దగా స్థాయిలో చూసాను, నేను నీకోసం పని చేస్తే నేను ఏదో నేర్చుకోవచ్చు అని అనుకులా చూసా. ఓకే ఇప్పుడు నువ్వు చేసావా లేకపోతే నీకు ఎవరైనా చెప్పారా లేకపోతే
మీకు లేకపోతే నా ప్లేస్లో వచ్చిన ఒక అబ్బాయి ఎవరన్నా ఇంకేదైనా ఆశ చూపించాడా తెలియదు, ఓకే. లేకపోతే మీరు మంచి ఫ్రెండ్సా, రిక్వెస్ట్ చేశాడా, లేకపోతే నాకన్నా ఎక్కువ అభిమానించాడా, ఓకే, ఎనీథింగ్ ఏదో జరిగింది. కానీ థ్యాంక్ యూ మాస్టర్, నాకు ఈరోజు ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు. నేను నెక్స్ట్ వెళ్ళి మాస్టర్, నేను మైండ్లో అనుకున్నా నేను నెక్స్ట్ వెళ్ళి మాస్టర్ అవుతున్నా, నాకు ఎవరు ఫోన్ చేయొద్దు, నాకు అవసరం కూడా లేదు, నేను ఎవరి కోసం రాలేదు ఇండస్ట్రీకి అని చెప్పి ఫిక్స్ అయిపోయినా. అక్కడ నుంచి ఆ 3-4 days జరిగింది షూట్. ఆ 3-4 days నేను ఇదేలో ఉన్నా, ఏమంటారు ఆ ట్రాన్స్లో ఉన్నా. ఎలాగైనా మాస్టర్ అయిపోవాలి, ఎవరి దగ్గర పని చేయొద్దు, వద్దు అనుకున్నా. అయిపోయింది. వచ్చిన తర్వాత మళ్ళీ మాస్టర్ అవ్వడం ఓ కోపంలో అనుకోవడం వేరు, కానీ వచ్చిన తర్వాత మళ్ళీ కనబడతాయి కదా ఖర్చులు, మంత్లీ ఈఎంఐస్, పెద్ద చెల్లి మ్యారేజ్, ఇవన్నీ కనబడుతున్నాయి. అమ్మో మళ్ళీ ఇప్పుడు మాస్టర్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి కదా మనం, మళ్ళీ ఎవరు మనం గుర్తుపట్టరు, వద్దులే ఇప్పుడు అని చెప్పేసి మళ్ళీ కొన్ని సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. అదే ప్రాసెస్ నాకు మనం తమిళ్ శ్రీకాంత్ అంటాం కదా, శ్రీరామ్ హీరో, ఆడవాళ్ళు మట్లు అదర్వేల్లో ఉంటారు ఆయన సినిమా ఒకటి వచ్చింది నాకు. నేను ఫేస్బుక్లో ఒక డాన్స్ వీడియో పెట్టుండే. ఆ వీడియో చూసి నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు ఆయన పీజీ విందా సార్ అసిస్టెంట్, ఆయన కెమెరా అసిస్టెంట్. ఆయన ఫోన్ చేసి పిలవగానే నాకు కన్నములు నీళ్ళు వచ్చాయి. సార్ ఏంటి సార్ మీరంటే, నీ ఫేస్బుక్లో నేను వీడియో చూశాను, ఆడుతున్నావు బాగా, నేను చేయించుకుంటా, నీకు రాకపోతే నేను చేయించుకుంటా, ఆఫీస్ రావని చెప్పేసి పిలిస్తే అని అనుకున్న. ఆ రోజు నేను భయపడ్డ రోజు, ఆ రోజు నేను మాస్టర్ అవ్వకూడదేమో, అందుకే నాకు యూనివర్స్ కానీ దేవుడు కానీ ఆ రోజు ఆపేశాను ఆలోచనలు. కానీ ఆ రోజు నేను నిజం చెప్పాలంటే బీజిఎం నాకు ఆ రోజు అరకులోనే పడింది నా మైండ్లో, ఇండివిజువల్గా నా లైఫ్ స్టార్ట్ చేయాలి, నేను మాస్టర్ అవ్వాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ నేను నీకోసం వాళ్ళ కోసం రాలేదని. కానీ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ ఈ ఫినాన్షియల్ చూసినప్పుడు ఆగిపోయా. కానీ మళ్ళీ దేవుడు కరెంట్ టైంలో అవ్వాలి కాబట్టి నాకు ఫేస్బుక్లో ఒక వీడియో చూసి నాకు ఫోన్ రావడం, నేను మాట్లాడడం, వెళ్ళి కలవడం. ఆ శ్రీరామ్ గారి సినిమా, ఓకే, నేను అప్పుడు అనుకున్నా, అప్పుడైతే ఏదో కొత్త హీరోతో కొత్త ప్రొడక్షన్లో మాస్టర్గా పరిచయం అయినా కూడా ఆ సినిమా వరకు అయిపోయేది, తర్వాత నాకు పని ఉండేది కాదు. ఇప్పుడు అట్లీస్ట్ చెప్పుకోవచ్చు, ఇప్పుడు శ్రీరామ్ అని చెప్పగానే, శ్రీకాంత్ అని చెప్పగానే గుర్తుపడతారు. ఓకే 3 songs, ఫస్ట్ సాంగ్ కళ్ళు మీద సాంగ్, డాన్స్ సాంగ్, ఇట్లా ఎక్సైట్మెంట్ అయిపోయినా. చలో బై మంచి రోజు వచ్చేసింది, మనం కలుస్తున్నాం. ఆ డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నా 1 fine day మాస్టర్ అయిపోయా. వెళ్ళి కార్డ్ పెట్టేసి మాస్టర్ అయిపోయి అందరు షాక్, అందరు ఫోన్ కాల్స్, అరే నువ్వు హైట్ ఉన్నావు, క్యూట్ ఉంటావు, మస్తు డాన్స్ ఆడుతావు, ఎందుకు మాస్టర్ అవుతున్నావు, వేస్ట్గా, నువ్వు కొన్ని రోజులు డాన్సర్గా కంటిన్యూ చేయి, టైం వస్తుంది, కొన్ని రోజులు ఆడగలవు కదా, మోకాలు ఇప్పుడే పనిచేస్తున్నాయి, కొన్ని రోజులు లేదన్నా, నేను యంగ్ ఏజ్లో ఆడగలను, మీరు అన్నారు ఒక మాట ఏదైతే ఉందో ఆడగలను, నేను ఇప్పుడు మాస్టర్ అయితే నన్ను ఆడి చూపించగలను, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ లేదా ప్రొడ్యూసర్స్ కానీ ఎవరికైనా ఆడి చూపించగలను. ఇంకా మీకులాగా నేను డాన్సర్గా మేము తక్కువ అంచనా వేయట్లేదన్నా, మీ పరిస్థితులకు మీరు మాస్టర్ అవ్వలేకపోయారు, కానీ నేను చూస్తున్నది వేరే ఉంది, నాకు ఇంకొకలా ఉంది, నేను ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాలి. సో ఇండివిజువల్గా ప్రూవ్ చేసి నాకు టైం వచ్చింది, నేను అవుతున్నా. ఓకే మీరు అన్నట్టు నేను ఖాళీగా ఉంటానేమో, లేదా మళ్ళీ ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ చేయాలేమో, లేదా నన్ను ఎవరు రెస్పెక్ట్ చేయరు, లేదా నన్ను ఎవరు నమ్మరు, రిజెక్ట్ చేస్తారు, ఓకే అవన్నీ నేను భరిస్తా. ఎందుకంటే నా ఇండివిజువల్ లైఫ్ కోసం భరిస్తున్నా. నీ అమ్మ వేరే దగ్గరికి వెళ్ళి వాడి కోసం పనిచేసి తర్వాత ఇవన్నీ రిజెక్ట్స్ భరించే కంటే నేను నా కోసం భరిస్తే హ్యాపీ కదని అంటే అప్పుడు కొంతమంది అది చేశారు. సో అట్లా స్టార్ట్ అయింది. ఫస్ట్ సినిమా అసలేం జరిగింది, సెకండ్ స్టాండప్ రాహుల్, థర్డ్ ప్రేమదేశం, తర్వాత విమానం, తర్వాత ఇంకా ఇట్లా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఇట్లా కంటిన్యూ కొన్ని సినిమాలు పడడం స్టార్ట్ అయింది. కానీ అన్నీ 100% సాంగ్స్ అయితే నేను అన్ని 70-80% నేను అన్ని స్టోరీ టెల్లింగ్ సాంగ్సే చేశాను. సూపర్. అంటే ఒక్కొక్క మాస్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ టాలెంట్ ఉంటుంది. అవును. సో అలా మీ టాలెంట్ అనేది ఇది దీనివల్ల లాక్డౌన్ వల్ల బయటపడింది. సూపర్. అండ్ మొత్తానికైతే జర్నీ అలా మొదలైంది, అప్ అండ్ డౌన్స్ ఇలా వచ్చింది. అవును. సో ఇప్పుడు మాస్టర్ ఎంత చార్జ్ చేస్తున్నారు? చెప్పను బ్రదర్, చార్జ్ అని ఏం లేదు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక 100 మంది డాన్సర్స్తో చేస్తున్నామంటే ఆటోమేటిక్గా అరే 100 మంది డాన్సర్స్ సెట్ అనగానే మాస్టర్ మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేసి వాళ్ళకు ఎంత అమౌంట్ చెప్పినా కొంత మాట్లాడుకుని ఇచ్చేస్తారు. ఇప్పుడు సో కాల్డ్ శేఖర్ మాస్టర్ కానీ జానీ మాస్టర్ కానీ ఇచ్చేస్తారు. అదే ఒక కథ చెప్పే మాస్టర్కి, సాంగ్లో కథ చెప్పే ఎమోషన్కి ఏమవుద్దంటే ఎమోషన్ అనేది చాలా చిన్నగా కనబడుతుంది, వాళ్ళకి చాలా చిన్నగా కనబడుతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కోర్ట్ తీసుకోండి, కోర్టులో అందరు మూమెంట్ గురించి మాట్లాడుతున్నారు. నేను కోర్టులో పనిచేస్తున్న విషయం ఏంటంటే పోక్సో యాక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నారు సినిమాలో. ఈ పాట తర్వాత అంతా పోక్సో యాక్ట్ ఉంటుంది. సో అది నా మైండ్లో ఉంది. అండ్ ఈ చందు జాబిలి క్యారెక్టర్స్ని మనం ఎంత పొయిటిక్గా డీల్ చేస్తే ఈ సాంగ్ తర్వాత కథ అంత బాగా వెళ్తుంది. వీళ్ళు మనం వల్గర్గా చెప్తే ఏముందరో తిరిగేశారు కదా వీళ్ళు అని ఉంటుంది. సో ఒక ఎమోషన్ వెళ్తారు మధ్య. అంటే ఒక రొమాన్స్ చెప్పినా పొయిటిక్గా చెప్పాలి, ఒక స్మైల్ ఇచ్చిన పొయిటిక్గా, ఎక్కడ వల్గారిటీ ఉండకూడదు. సో చాలా డీటెయిల్స్ తీసుకున్నారు. సో ఆ డీటెయిల్ వర్క్ అనేది వాళ్ళకి కనబడదు.
ఏముంది ఇద్దరు ఆర్టిస్టులే కదా, బీచ్లో 2 రోజులు షూట్ అయిపోయింది ఏముంది అనే దగ్గర వచ్చి అంటే సోకాల్ కొంతమందికి అర్థమైపోద్ది. ఇంత తీసుకో అయిపోద్ది, మనం రోజు చేస్తాం, ఇంత తీసుకో అయిపోద్ది వాళ్ళే డిసైడ్ చేస్తారు. మన పని అంటే కొంతమంది మాస్టర్స్కి నాలాంటి నేను కొంతమంది కాదు కానీ వాళ్ళని జడ్జ్ చేయట్లేదు. సో నా వరకు అయితే కొన్నిసార్లు నేను చేసే పని నేను అనుకున్నంత ఈజీ కాదు, నేను అనుకున్నంత ఈజీ కాదు నేను చేసే పని, కానీ దానికి ఇచ్చే వాల్యూ నేను అనుకున్నంత రాదు. సో అదే వాళ్ళే జడ్జ్ చేస్తారు, ఇది తీసుకోండి మాస్టర్ అనేసి. కొన్నిసార్లు కొంతమంది చాలా తక్కువ మంది ఉంటారు, నా గురించి తెలిసిన వాళ్ళు లేకపోతే నేను చేసిన పనిని అబ్జర్వ్ చేసి మాస్టర్ ఎంత ఇవ్వమంటారు చెప్పండి అని. సరే ఇంత అనుకుంటున్నా, లేదు ఇంత, పెద్ద డిఫరెన్స్ మనం అడిగిందని చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే మనని ఏం తింటావు అడిగితే బాగుంటుంది. ఇది తిను అంటే ఎలా ఉంటుంది, మీకు పెట్టింది తిను అంటే నీకు ఆకలేస్తుంది నువ్వు తిను, అది వేరు. ఏం తింటారు మీరు, ఏం చెప్పమంటారు అంటే ఇప్పుడు అడుగుతున్నారు అన్న ఏం తింటావు అని, ఏం తింటారు మాస్టర్ అని అంటున్నారు. ఒకప్పుడు రెస్పెక్ట్ మనీ, లేదంటే వండిని తినండి అన్నం వేరు, ఉన్నది తినండి అన్నం వేరు, మీకు ఏం కావాలి చెప్పండి తెస్తా అన్నం వేరు. ఇప్పుడు ఆ రెస్పెక్ట్, ఏం కావాలి మాస్టర్ ఆర్డర్ పెట్టమంటారా లేదంటే కుకింగ్ చేయమంటారా అని అడుగుతున్నారు. కొంత క్రితం ఏముంది పెట్టండి మాస్టర్కి అంతే. చిన్న దాంట్లో నేను ఎత్తుకుంటా సక్సెస్, నేను పెద్ద దాంట్లో ఏమి ఎత్తుకోను. ఉన్నది పెట్టండి అన్నం వేరు, నీకు ఏం కావాలి అన్నం వేరు. సో ఏం కావాలన్నప్పుడు అడుగుతాం కదా. ఇప్పుడు కొన్నిసార్లు తింటున్నప్పుడు కూడా ఇదేంటి ఇది కొంచెం బాగాలేదన్నా, బాగుంది సార్, ఓకే బాగుంది తినేసాడు అంతే. ఎలా ఉంది మాస్టర్ అంటే బాగుంది సార్ అంటే పెడుతున్నా తిను అనే బిల్డప్, మనోడే ఎంత పెడితే అంత తినేస్తాడు, ఎంత ఇస్తాడు తీసుకుంటాడు అనే చూసా బిల్డప్ చాలా చూసా. మనం ఏం లేనప్పుడు నథింగ్ అన్నప్పుడు, మనం సంథింగ్ అవ్వాలంటే నథింగ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ నథింగ్లో చాలా చూసా, మన పేరు చెప్పుకొని డబ్బులు తీసుకునే వాళ్ళని చూసా, మనకి ఇవ్వకుండా తీసుకున్నాను మాస్టర్ మీ పేరు మీద అని చెప్పిన వాళ్ళు, అన్నా మీకు ఏం అనిపించట్లేదు అంటే ఏం అనిపిస్తలేదు, నేను నీకు ఆపర్చునిటీ ఇచ్చిన కదా, అదే గొప్ప విషయం. సరే మీకు సినిమా ఉందా, లేదు సార్, పాట ఉందా, లేదు, మరి ఇచ్చాను కదా చేసుకో, డబ్బులు తీసుకుంటా అన్నా. ఓకే, కొంతమంది చెప్పకుండా తీసుకునేతో పోలిస్తే చెప్పి దానిలో హ్యాపీ అనిపించింది. ఒకరోజు ఇస్తారు కూడా అనుకున్నా, అది ఇప్పుడు స్టార్ట్ అయింది. సూపర్ అసలు. అండ్ ఈశ్వర్ గారు, మనీ ఉంటే రెస్పెక్ట్, మనీ లేకపోతే రెస్పెక్టే ఉండదు అనేది, అలాంటిది ఏదైనా ఫేస్ చేశారా ఆ టైం? ఆబ్వియస్గా అది ఇంకా ఇనిషియల్ స్టేజ్లో కొంచెం నాకు మనీ కనబడేది కాదు, అంటే మనీ వాల్యూ తెలియదు నాకు, ప్రూవ్ చేసుకోవాలి డాన్స్ ఇట్లా ఉండేది. ఇప్పుడు రాను అర్థమవుతుంది 2025లో మనీ వాల్యూ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ఒక ఆఫీస్కి వెళ్ళాను, అప్పుడు నాకు స్కూటీ ఉండేది, రెడ్ స్కూటీ, గర్ల్స్ నట్టు. నా హైట్కి స్కూటీ చిన్నగా ఇట్లా స్కూటీలా చేతకు నట్టు ఇట్లా పోతూ ఉంటాను, హలో సార్ అని అట్లా వెళ్ళిన తర్వాత నేను బండి పార్క్ చేస్తున్నా, పైకి వెళ్తున్నా, నేను పైకి వెళ్ళి కూర్చున్నా. ఒక సినిమా ఆఫీస్, అది చాలా కొత్త హీరో, కొత్త ప్రొడక్షన్స్ అంత ఆఫీస్, కానీ చాలా హైఫై సాఫ్ట్వేర్ ఆఫీస్లో ఉంది. కొత్త వాళ్ళు కదా, నాకు కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ఒక మనిషి చెప్తే నేను అడ్రస్ వెళ్ళిన తర్వాత కింద కూర్చున్నాను. 2 hours అయింది, లంచ్ చేయలేదు, ఎవరు అడగట్లేదు నన్ను. 3 hours అయింది. తర్వాత నేను ఒకటి చూస్తూనే, అన్న ఆపర్చునిటీ కోసం వచ్చాను, కొరియోగ్రాఫర్ నేను అంటే, అవునా మన ఆర్టిస్ట్ అనుకున్నా నేను అన్నాడు. సరే ఓకే నేను కొరియోగ్రాఫర్ అన్న పిలుస్తాను, ఒక్క నిమిషం అన్న పిలుస్తా అని చెప్పేసి అన్ని వాడు ఒక 1 hour దాకా రాలేదు. తర్వాత 1 hour తర్వాత వచ్చి, అన్న మీరు ఈరోజు వెళ్ళిపోండి, నేను తర్వాత చెప్తాను మీకు, మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్తానంటే నంబర్ ఇవ్వండి అంటే నంబర్ తీసుకున్నా, మళ్ళీ చెప్తాను. నేను కిందికి రాగానే నేను బండి తీస్తున్నప్పుడే ఫోన్ చేశాడు ఆ పైన కిందికి ఫోన్ చేసి, అన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకుంటాను అన్న, అట్లీస్ట్ క్యాబ్లో రండి మీరు, ఇట్లా స్కూటీలు వేసుకొని కింద పార్క్ చేసి ఇష్టమైనట్టు వస్తే మా ప్రొడ్యూసర్ సార్ అలో చేయొద్దు అన్నాడు అని చెప్పాను. నేను ఇదే ఎక్స్ప్రెషన్ ఇచ్చా. నేను బండి ఇటు పెట్టి ఏడున్నాడని చూస్తే పైన ఉన్నాడు, ఆడు పైన వికెట్ నుంచి చూస్తే మాట్లాడుతాను ఇట్లా. నేను చూసి అదేంటి బ్రో అన్న, అదే చెప్పిండన్న, ఎవరు వస్తున్నారో చూసుకోవా నువ్వు, ఆడు బట్టలు ఏంటి వాడేంటి ఎక్కడ చేశారు చూసుకోవా, మన ఎట్లా ఉంది, మన ఆఫీస్ ఎట్లా ఉంది, మన హీరో ఏంది, లేకపోతే వాళ్ళకి ఏం చెప్పాలి, నేను ఎవరు ఇస్తున్నావు, టెక్నీషియన్స్ ఎవరు ఇస్తుంటే ఏం చెప్పాలి, నేను ఎట్లా వచ్చాడు ఆ స్కూటీ ఉంది అమ్మాయిలాగా, అసలు అది ఎట్లా రావాలో కూడా తెలియట్లేదు, ఆడు ఏం కంపోజ్ చేస్తాడు, ఏం పని చేస్తాడు అని క్వశ్చన్ అతను చెప్తున్నాడు నాకు ఇవన్నీ. నిజంగా అన్నాడా అన్న, నువ్వు ఇవ్వంటున్నాను అన్న, నేను నీలాగే పని చేసుకుంటాను ఇక్కడ, నాకు సంబంధం లేదు, నాకు నువ్వు కొరియోగ్రాఫర్ అని చెప్పగానే నాకు ఆల్రెడీ మా ప్రొడ్యూసర్ మైండ్ సెట్ తెలుసు, కానీ నేను మీకు అప్పుడే పంపిద్దాను, కానీ ఎక్కడో కొంచెం మంచిగానే ఉంటుంది మనిషి లోపలికి వెళ్ళి చెప్పాను అన్న. ఆయనకి సీసీ కెమెరాలో చూశాడంట, నన్ను చూశాడు,
బ్రాండ్ షూ కాదు, అప్పుడు నార్మల్ షూ ఉంటే ఎక్కువ అనే స్టేజ్లో ఇంకా నేను బ్రాండ్ షూ వేసుకున్నాను. ఇప్పుడు ఏదో రెడ్ టేప్ అని ఐడాస్ అని వేసుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నా, కానీ అది కూడా కొంతమంది ఓవర్ యాక్షన్ చేసే మనుషుల కోసం ఓవర్ యాక్షన్ చేస్తున్నాను. ఇప్పుడు ఐఫోన్ కూడా ఆడి కోసమే తీసుకున్నా. వెళ్ళినప్పుడు ఐఫోన్ ఇట్లా పెడతాను కావాలని, ఇంకోరా ఐఫోన్ ఉంది దగ్గర అని చెప్పడానికి. సో ఆ రోజు వెళ్ళినప్పుడు అప్పుడు అర్థమైంది మనం ఫస్ట్ డబ్బులు సంపాదించాలి. అట్లీస్ట్ ఒక అప్రోచ్ కోసమన్నా ఎవరిని కలవడానికి వెళ్ళినప్పుడైనా, ఆఫీస్కి వెళ్ళినప్పుడు సో కాల్డ్ ఒక మనిషి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఓకే మనం డ్రెస్సింగ్ చూసిన తర్వాతనే నన్ను చూసిన తర్వాత నాలో టాలెంట్ చూస్తాను అర్థమైంది. సో ఫస్ట్ డ్రెస్సింగ్, తర్వాత నేను, ఆ తర్వాత నా టాలెంట్. ఓహో ఇది లేయర్స్ నేను నాకు ఓకే డన్, థ్యాంక్ యూ సార్, మళ్ళీ థ్యాంక్ యూ గాడ్ అనుకున్నాను, థ్యాంక్ యూ అన్నా అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఆ తర్వాత మనీ కోసం కొన్ని ప్రీ వెడ్డింగ్స్ చేశాను. ప్రీ వెడ్డింగ్స్ అని కొన్ని వెబ్ సిరీస్కి వాటికి 10,000 7,000 ఆ డబ్బులు ఎగ్జాక్ట్ తీసుకెళ్ళిపోయి ఒక 2 జతలు బట్టలు, జస్ట్ అవి వాళ్ళు ఏమంతా కోరుకుంటారో అలాగా బ్లూ జీన్స్, బ్లూ డెనిమ్ షర్ట్ ఇట్లా వేసుకొని వైట్ షూ, ఓకే బాగుంటుంది. లేదంటే నాకు అర్థం కాకపోతే నా ఇష్టమైన హీరో నాని గారిది కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారి చూసి ఆ డ్రెస్ ఇట్లుంటానేమో అనుకుంటా, సో అట్లా వేసేసుకొని అట్లాగే వెళ్ళిపోయేవాడిని. ఆ రోజు క్యాబ్లో వెళ్ళేవాడిని. లేదంటే నా బండి వేరే పక్క స్ట్రీట్లో పెట్టి అఫీషియల్గా నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఎలా వచ్చాడంటే క్యాబ్లో వచ్చాను. నడుచుకుంటూ వచ్చినా కూడా వాల్యూ ఉంది, కానీ ఆ క్రాఫ్ట్ నా క్రాఫ్ట్కి అంటే కొంతమంది, అందరు కాదు కొంతమంది. నేను మళ్ళీ పక్క గల్లీలో పెట్టి నన్ను ఎవరు చూడట్లేదు కదా అని చూసుకొని బండి పార్క్ చేసి అక్కడ వాచ్మెన్కి అన్న బండి ఇక్కడ ఉంటుందండి అంటే ఎంతసేపులో వస్తావు అన్న, ఒక 2 అవర్స్లో వస్తావు అయితే ఉంటుంది ఓకే అదే సరే. అక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ కూర్చొని ఫ్రెష్గా మళ్ళీ షూ అంతా వేసుకొని షూ బట్టంటే క్లీన్ చేసుకొని అది వెళ్ళి మళ్ళీ సీసీ కెమెరాస్ ఉంటే అన్నీ చూసుకొని అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఉన్నది నేను చెక్ చేసుకొని ఫస్ట్, తర్వాత నాలో టాలెంట్ చూపించడానికి వెళ్ళేవాడిని. అట్లా సక్సెస్ అయ్యాను నాకు. సో స్టాండప్ రాహుల్ టైంలో నేను అలాగే వెళ్ళాను. స్టాండప్ రాహుల్ టైంలో ఆఫీస్ ఎక్కడో ముందుంటే నేను బండి ఇక్కడెక్కడో పెట్టి వెళ్ళేవాడిని. షూ గీ అయితే క్యారీ చేస్తుండే బండి మీద, అక్కడ షూ బండి పెట్టిన తర్వాత మళ్ళీ షూ అని వేసుకుంటా, అన్నీ వేసుకొని వెళ్ళేవాడిని. సో అట్లా వెళ్ళిన తర్వాత అక్కడ నాకు వాల్యూ తెలిసి వచ్చింది. ఇప్పుడు మాస్టర్ అనగానే ఒకరు ఎక్స్పెక్ట్ చేస్తారు, కార్లో వస్తాడా, ఐఫోన్ ఉంటుందా, ఐప్యాడ్ ఉంటుందా, బ్రాండ్ బట్టలు ఉంటాయి. మనీషికి తో సంబంధం లేదు, బ్రాండ్ ఫస్ట్ కనబడుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మీరు వస్తుంటే ఫస్ట్ ఇక్కడ బట్టలు చూసిన తర్వాత ఫేస్ చూస్తాడు. బట్టలు ఓకే యూఎస్ పోలో ఓకే ఈశ్వర్ మాస్టర్. తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఓ కోట్ మీరు చేశారా, ఓ గ్యాంగ్స్ ఆఫ్ కదా మీరు చేశారు, వావ్ ఎంత టాలెంటెడ్ తెలుసు అసలు మనిషి స్టార్ట్ చేస్తారు. అట్లా ఉంటుంది ప్రపంచం, అట్లే ఉంది సొసైటీ, అట్లా ఉంది. కానీ నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అందరూ అట్లా లేరు. నన్ను ఫస్ట్ చూసిన స్టాండప్ రాహుల్ డైరెక్టర్ కానీ లేకపోతే ఆ టీం కానీ లేకపోతే ఇప్పుడు నిజంగా టాలెంట్ నిజంగా వర్త్ కావాలి అనుకున్న ఏ వ్యక్తి అయినా సరే వాడు ఏ షూ వేసుకున్నాడు, వాడు ఏ డ్రెస్ వేసుకున్నాడో ఏమి ఆలోచించాడు. బేసిక్గా నేనున్న స్టేజ్ అప్పుడు నేను నమ్మాను కూడా అట్లుండరని, కానీ ప్రూవ్ అయింది. చాలా మంది ఉన్నారు, మేము చూస్తూనే ఉంటాం. మీకు తెలుసు కదా ఇప్పుడు అన్ని ఇప్పుడు మీరు యాంకర్కి వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళండి, ఒక నార్మల్గా వెళ్ళండి, ఒక బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకొని వెళ్ళిపోతే ఏందిరా సున్నికి ఎట్లా ఫ్రేమ్ ఎట్లుంటుందా ఏమి అని వెంటనే జడ్జ్ చేస్తారు. కానీ ఒక బ్యాగ్ ఉంటుంది మన దగ్గర, దాన్ని మనం వెళ్ళగానే రెడీ అవుతాం, ఏం ఉండదు. ట్రెడిషనల్ లేదు, వెస్ట్రన్ ఉండాలి, వాళ్ళకి కావాలి. ఎక్స్పోజింగ్ ఒక గొప్ప విషయం చెప్పన్నా మీకు, నేను వాడు జడ్జ్ నేను తప్పనట్లేదు, ఎదుటి మనిషి నేను జడ్జెస్ కదా, నేను వాడు ఎందుకంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది. ఎందుకు జడ్జ్ నువ్వు జడ్జ్ చేయి తప్పనట్లేదు, కానీ ఆ జడ్జ్మెంట్లో కూడా నీ కంఫర్టే ఉంది. నువ్వు అనుకున్నట్టు జడ్జ్ చేస్తున్నావు, నువ్వు అనుకున్నట్టు లేదని జడ్జ్ చేస్తున్నావు చూసినావు, అది నాకు నచ్చట్లేదు. నువ్వు జస్ట్ కలిసి మాట్లాడు. ట్రూ జడ్జ్మెంట్ అనేది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం, వాడి ఈగో సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు జడ్జ్ చేస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు. నాకు ఈ రోజు కూడా నాకు నచ్చని విషయం కొంతమంది దగ్గర అదే, నీకు కావాల్సినట్టు లేదని లేకపోతే నువ్వు అనుకున్నట్టు లేదని చెప్పి నువ్వు నన్నెట్లు జడ్జ్ చేస్తావు. అట్లీస్ట్ నువ్వు అనుకున్నట్టు లేకపోతే నేను కొంచెం ఉన్నానేమో, నన్ను కలిసి మాట్లాడితే అర్థమవుతుంది కదా, నువ్వు అది ఎందుకు చేయవు నా దగ్గర, అదే క్వశ్చన్, నాకు అదే ప్రాబ్లం. చాలా ఇవన్నీ ఎవ్వరు చెప్పరు, ఇవన్నీ పర్సనల్గా మీరు తెలుసు, నాకు నేను తెలుసు. అది చెప్పుకుంటే సిగ్గుపోతాను, నేను సిగ్గుపోద్దు కదా. నేను చెప్పిన తర్వాత మన ఆడియన్స్ చాలా మంది రిలేట్ అవుతారు, అరే నేను కూడా వెళ్ళినప్పుడు ఇట్లా చూసారు, కానీ తప్పకుండా అవుతారు, రిలేట్ అవుతారు. ఆఫ్ కోర్స్ ట్రూ. ఇది చాలా మంది జనాల్లో ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇది. సూపర్. అండ్ అప్కమింగ్ ఫిలిమ్స్ ఏంటి రెడీగా ఉన్నాయి? ఇప్పుడు ఆగస్ట్ 22 త్రిమాందరి బార్బరిక్ ఉంది, కొన్ని ఉన్నాయి, అది ఇంకా రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు కొన్ని చేస్తున్నాను, దిల్రాజు గారి ప్రొడక్షన్స్లో ఒకటి ఉంది, ఒకటి జరుగుతుంది. ఒకటి అనుపమ గారి సినిమా, అనుపమ పరమేశ్వర్ గారితో సినిమా జరుగుతుంది, పాయల్ రాజ్పూత్తో సినిమా ఉంది, ఒక 2 సినిమా ఈరోజు ఈ 3 days ఈ 1 week బ్యాక్ కమిట్ అయ్యాను. ఒక 3 అన్ని స్టోరీ టెల్లింగ్ సాంగ్సే, అన్ని మాంటేజెస్ సాంగ్సే, మధ్యలో ఒక్కొక్క డాన్స్ సాంగ్ ఉంది.
చూడాలి అవి కొంచెం బ్లాస్ట్ అప్పుడప్పుడు మాకు డాన్స్ కూడా కనిపిస్తూ ఉంటే ఆల్ రౌండర్ లా మీకు కనబడతారు. తెలియట్లేదు, నేను ఇప్పుడు ఈ మధ్య ఒక ఫోక్ సాంగ్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఎందుకు తెలుసా, నేను ఒక మాస్టర్గా 5, 6, 7, 8 చెప్తాం మేము, అది నేను చెప్పి చాలా రోజులు అయింది. నిజంగా ఒక So- కొరియోగ్రాఫర్ అంటే ఉంటుందా అండి? అంటే లైక్ ఓన్లీ ఫోక్ సాంగే, లేకపోతే మాస్ బీటే, లేదా రొమాంటిక్ సాంగే, లేదు అంటే ఫాస్ట్ బీట్, ఇవన్నీ నేర్చుకుని ఉంటేనే కొరియోగ్రాఫర్? లేదు నేర్చుకోవాలని ఏం లేదు, మీకు నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఉంటే చాలు. ఇప్పుడు నేను ట్రైన్ డాన్సర్ కాదు, చేసి నేర్చుకుని వచ్చాను. నాకు వచ్చినా తెలిసింది డాన్స్ ఫామ్స్లో సాల్సా, బ్యాలే, కాంటెంపరీ, హౌసింగ్, బీ బాయింగ్, హిప్ హాప్, ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఇవన్నీ రావు కదా, నేను పనికిరానా అనుకున్నా. తర్వాత నాకు తెలిసింది మళ్ళీ మెచ్యూరిటీ, సినిమాకి అవన్నీ అవసరం లేదు. ఎందుకంటే మన సినిమా హీరోలు ఆ క్యారెక్టర్ తగ్గట్టు, ఆ స్టోరీ తగ్గట్టుగానే, సిచ్యువేషన్ తగ్గట్టుగానే ఆడతారు కాబట్టి అది మాకు అవసరం లేదు. కానీ అవి కూడా వచ్చి ఉంటే బాగుండాలి అన్నప్పుడు నేను ఏం చేశానంటే బేసిక్గా నేర్చుకున్నాను. నేను డబ్బులు కట్టి నేర్చుకున్నంత స్థాయి అంత ఓవర్ యాక్షన్ చేయలేను కాబట్టి తెలిసిన ఫ్రెండ్స్తో వాళ్ళు చేసినప్పుడు ఓకే ఇది ఏంటంటే హౌసింగ్, ఓకే ఇది కాంటెంపరీ, ఓకే ఇది సాల్సా, బేసిక్ నేర్చుకున్నాను. నేను బేసిక్గా ఛాలెంజ్ ఆటో షోస్ చేసినప్పుడు కూడా నేర్చుకున్నది అదే. వాళ్ళు వెనకలో నేర్చుకున్నప్పుడు ఏంటంటే డాన్స్ ఫామ్స్ నేర్చుకున్నాను, నాకు వచ్చు అని చెప్పడం కోసం. అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ అని ఉంది. పేరు చెప్పాక నాకు తెలుసు అని ఉండాలి. అదేంటి ఏం డాన్స్ అంటారు దాన్ని అంటే, వీడి ఎడ్డోడ్రా, వీడికి ఏం తెలియదు, ప్లీజ్ దయచేసి స్ట్రైట్ లెఫ్ట్ తీసుకో అంటారు నన్ను. అసలు పేరు చెప్పినప్పుడు గుర్తు కాంటెంపరీ అంటే ఓకే కాంటెంపరీలో పాయింటింగ్స్ ఉంటాయి, సాల్సా కపుల్తో చేస్తారు, ఓకే బ్యాలీ టోస్ మీద చేస్తారు, హౌసింగ్ ఓకే హిప్ హాప్లో ఇలా ఉంటుంది, లిరికల్ హిప్ హాప్ నాలెడ్జ్ అదే గెయిన్ చేసిన కొంచెం. సూపర్. కానీ మేజర్ సినిమా డాన్స్ మాత్రమే నేను ఎలిజిబుల్, నాకు తెలుసు. కానీ మిగతా అన్నిటికీ నాకన్నా గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు. సూపర్. ఫేవరెట్ హీరో నాని గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు. సో నాని గారిని కలిసారు, చూశారు, మాట్లాడారు. సో అంటే ఆ ఫీల్ ఎలా అనిపించింది? అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో నాన్నగారు నా లైఫ్లో కీ రోల్, నా ప్రొఫెషనల్ లైఫ్లో కీ రోల్ అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే మీకు తెలుసా, నేను ఏదైనా కొత్త సినిమా నాకు వచ్చినప్పుడు ఆ హీరోయిన్ నాకు వాళ్ళ బాడీ మీద తెలియదు అనుకోండి, నేను నాన్నగారిని ఊహించుకొని మౌంటేజ్ రాస్తాను. మౌంటేజ్ రాసేటప్పుడు ఓపెన్ చేస్తే నాన్నగారు, ఓపెన్ చేస్తే నాని, మన నాని కాబట్టి నేను నాని అని రాసుకుంటాను ఒక్కోసారి. లేకపోతే ఓపెన్ చేస్తే హీరో నాని అని రాసుకుని ఓపెన్ చేస్తే హీరో నాన్నగారు ఇలా స్లోషన్ తిరిగారు. అక్కడ నుంచి మళ్ళీ ఆ హీరోయిన్ నా ఇష్టం, ఆ టైంకి ఎవరు ఉంటారు. ఒక్కోసారి సాయి పల్లవి గారిని ఊహించుకుంటా, కీర్తి సురేష్ గారిని ఊహించుకుంటా. కీర్తి సురేష్ ఇలా చూశారు, ఇలా రియాక్ట్ అయ్యారు, ఇలా జరిగింది. ఆ మౌంటేజ్ని నాకు కావాల్సిన హీరో నేను అప్పుడు ఏమవుద్దంటే మన ఇష్టమైన హీరోస్ని మనం ఊహించుకొని రాయడం వల్ల ఏమవుద్దంటే ఆ ఇంట్రెస్ట్ మౌంటేజ్ చాలా బాగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ వల్ల కొన్ని మౌంటేజ్లో ఫ్రేమింగ్ వల్ల బాగుంటాయి, కొన్ని మౌంటేజ్ ఎక్స్ప్రెషన్స్ వల్ల బాగుంటాయి. ఇంకా నాన్నగారి ఎక్స్ప్రెషన్స్ మనం చెప్పని అవసరం లేదు, ఆయన కొంచెం ఫ్రేమ్ పెట్టి క్లోజ్ పెట్టి వదిలేసి మర్చిపోవచ్చు, మనం ఆయన చూసుకుంటాడు ఇంకా. సో అట్లా చాలాసార్లు రాసిన. ఇప్పుడు ఏంటంటే ఆ సినిమాలో ఏ హీరో అయితే ఉంటాడో వాళ్ళని ఊహించుకొని రాస్తున్నాను. ఎందుకంటే మనం ఏదో ఊహించుకొని తర్వాత అక్కడ వచ్చిన కదా లేదనుకో అంటే నేను ఎట్లా అనుకున్నా, ఐ థింక్ వాటో దిస్ అన్నట్టు అవుతుంది. సో అందు గురించి దిస్సే చూద్దాం, ఐ థింక్ వాటో వద్దనేసి. సో ఆ సినిమాలో ఆర్టిస్ట్ని మాత్రం ఊహించుకొని రాసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కానీ ఎమోషన్ బిల్డింగ్ అంతా సేమ్. ఓకే, సూపర్. సో నాని గారిని కలిసిన తర్వాత మీరు చెప్పండి ఫస్ట్ వర్డ్ ఏంటి? నాన్నగారితో పనిచేస్తున్న దసరా ఫస్ట్. అంటే నేను డాన్సర్గా సైడ్ ప్లీజ్ అది కానీ చాలా కొన్ని సాంగ్స్ చేశాను నాన్నగారు, దేవదాస్ కానీ కొన్ని సాంగ్స్ చేశాను, అవి చేశాను. చేసినప్పుడు ఆ రోజు అనుకున్నా ఒక్కసారిగా నాన్నగారు లాంటి హీరోతో ఆర్ నాన్నగారితో మాస్టర్ అందరితో వర్క్ చేస్తే బాగుంటుంది, వర్క్ చేయాలి అని, క్లోజ్గా నా పేరు తెలియాలి, నన్ను చూడాలి, ఇట్లా ఉంటాయి కదా కొన్ని. పవన్ కళ్యాణ్ గారితో అలా చాలామంది ఫేవరెట్ హీరోస్ చాలామంది ఉంటారు, కానీ మోస్ట్ ఫేవరెట్ నాన్నగారు చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ గారు చెప్పచ్చు. సో తర్వాత దసరాకి నేను ట్రై చేస్తున్నా, తెలంగాణ బ్యాక్డ్రాప్ కథ జరుగుతుందని నేను వెళ్ళి కలిశాను, కొన్ని మౌంటేజెస్ చెప్పాను. మేజర్ సాంగ్స్ అన్నీ ప్రేమేష్ మాస్టర్ గారే చేశారు, కానీ స్టోరీ టెల్లింగ్ కొన్ని సాంగ్స్ ఉన్నాయి దాంట్లో, చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ కానీ కొన్ని ధరణి చనిపోయిన తర్వాత కొన్ని మౌంటేజ్ సెక్షన్కి నేను వర్క్ చేశాను, అండ్ లిరికల్ వీడియోస్కి వర్క్ చేశాను నేను. సో నాకేది లేదు, ఏం చేసినా నాన్నగారు క్లోజ్గా ఉండాలి, క్లోజ్గా వర్క్ చేయాలి, అది నా మెయిన్ ఫిక్స్ అయిపోయా. దసరాకి చేశాను. తర్వాత చాలా గ్రేట్ వర్క్ చేసిన తర్వాత హిట్ 3కి ట్రై చేస్తున్నప్పుడే నాకు కోర్ట్ వాల్ పోస్టర్ నుంచి కాల్ వచ్చింది. అప్పుడు అనుకున్నా ఒక నాన్నగారితో వర్క్ చేయలేకపోతానేమో ఈ హిట్ 3కి, తెలియట్లేదు, కన్ఫ్యూజన్గా ఉంది నాకు. నేను రీచ్ అవ్వలేకపోతున్నాను శైలేష్ సార్ కూడా. సో ఒక నాన్నగారు అబ్జర్వేషన్లో లేకపోతే నాన్నగారి హ్యాండ్ ఓవర్లో ఉండే ఒక వాల్ పోస్టర్ దాంట్లో జరుగుతున్నా. సో ఆయనకి నేను చేస్తున్న సంగతి తప్పకుండా తెలిసి ఉంటుంది ఆయనకి, ఈశ్వర్ మాస్టర్ అని ఒక వ్యక్తి చేస్తాను, అలాగే కలిసారుగా తెలుసు. మళ్ళీ నాన్నగారి చుట్టుపక్కల ఉండే అవకాశం ఉంది, నాన్నగారి ఏమంటారు ఆయన
అబ్జర్వేషన్లో చేసే సినిమా సాంగ్ కాబట్టి చూసాక పిలిచారా? నా గురించి చెప్పారు, ఆయన మూమెంట్ వేశారు స్టేజ్ మీద. ఆయన ప్రియదర్శి గారు, నాని గారు, డైరెక్టర్ గారు. స్టేజ్ మీద అది కాకుండా జస్ట్ ఫిలిం చూసేటప్పుడు సాంగ్ చూసిన తర్వాత తప్పకుండా రిలీజ్ బిఫోర్ దీప్తి మేడం వాళ్ళ సిస్టర్ దీప్తి మేడంతో చాలాసార్లు చెప్పారంట నా గురించి. ఈ మాంటాజ్ బాగుంది, లేదా ఈ మాంటాజ్లో రోషన్ ఎక్స్ప్రెషన్ ఇక్కడ బాగా ఇచ్చాడు, లేదంటే శ్రీదేవి ఇక్కడ బాగా ఇచ్చింది, లేకపోతే ఇది ఎలా వచ్చింది, ఇది బాగుంది, జాబిలి టు చేరేను పొరపాటున మరియో అక్కడ సెల్ ఫోన్ తీసి అలా పెట్టి ఇలా అంటుంటే, లేకపోతే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపుతోనే మొదలయ్యి అన్ని అక్కడ ఒక టాయ్ని చూసి ఇచ్చే ఎక్స్ప్రెషన్, లేకపోతే వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ ఆయన చెప్తున్నాడు. నా ముందు ఎప్పుడు చెప్పలేదు, కానీ నేను కలిసినప్పుడు నాకు నాన్నగారి అప్రిషియేషన్ అంతా నా ముందు వాళ్ళతో షేర్ చెప్పాను. నాన్నగారు ఇలా అన్నారు అలా అన్నారు అని నేను చాలా బ్లష్ అయిపోతుండేది. అండ్ ఇంకోటి 50 days ఒక షీల్డ్ ఇచ్చారు మాకు అవార్డ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు. చిన్న ఫంక్షన్ జరిగింది ప్రైవేట్గా. ఆ రోజు మెమరబుల్ డే. ఆ రోజు అందరు అవార్డు అయిపోయింది, ఫుల్ పార్టీ చేస్తున్నాం, అందరం చిన్న పార్టీ మూడ్లో ఉన్నాం. నాన్నగారు వచ్చి డ్యాన్స్ జాయిన్ అయ్యారు. నేను నాన్నగారు ఇట్లా ఫేస్ టు ఫేస్ దిశా అల్లి అని ఇట్లా ఆడుతున్నాం మేము. ధూమ్ ధామ్ దోస్తాన్ ఇరగా మరగా చేద్దాం ఇట్లా. నాన్నగారు అంటే క్లోజ్గా నా మైండ్లో నేను అందరు ఎవ్వరు లేరు, నేను నా మైండ్లో స్లో మోషన్లో నేను ఇట్లా ఉన్నా నాన్నగారి ముందు. అందరికీ మాత్రం మామూలుగా ఆడుతున్నా, నాన్నగారు నా చుట్టూ ఇట్లా ఫేస్ ఫేస్ ఆడుతాం ఇట్లా, దానికంటే ఇట్లా ఆడుతూ ఉన్నాం. నా ఫేస్లో స్లో మోషన్ ఉంది. మా 50 days షీల్డ్ కోట్ ఫేమ్, నాన్నగారితో క్లోజ్గా ఆడడం, హ్యాండ్ పట్టుకొని ఇట్లా ఆడుతున్నాం ఇద్దరం. ప్రియదర్శన్తో ఆడడం, అసలు రోషన్తో, మా డైరెక్టర్ అసలు ఎప్పుడు ఆడలేదు. ఆడుతున్నప్పుడు ఒక కంప్లీట్ సర్కిల్ డాన్సర్లో అనుకున్న ఒక థాట్ నాలో పుట్టిన ఒక ఆలోచన అలా తిరిగి అలా జరిగింది. అండ్ నెక్స్ట్ ప్యారడైజ్లో కూడా చేయబోతున్నాం. సో మళ్ళీ కలుస్తా. సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు మమ్మీ డాడీ ఎలా ఉన్నారు అండ్ సిస్టర్స్ లైఫ్ ఎలా ఉంది? మమ్మీ ఫ్యామిలీ హ్యాపీ, ప్రొఫెషనల్ సైడ్ హ్యాపీ, కానీ ఇంకా వాళ్ళకి ఇంకా మైండ్లో ఉంది సో కాల్డ్ శేఖర్ మాస్టర్ లాగా, జానీ మాస్టర్ లాగా వాళ్ళు నా కొడుకు. మా నాన్న ఇప్పటికీ అంటాడు, అవుతావు 5 yearsలో, జస్ట్ 5 yearsలో తిరుగుతుంది ఇట్లా. మా నాన్న ఇప్పుడు నమ్మకం ఉంటుంది. ఫినాన్షియల్గా నేను మాస్టర్ అయిన తర్వాత మా పెద్ద చెల్లి డాన్సర్ ఉన్నప్పుడు మా పెద్ద చెల్లి పెళ్ళికి నేను సపోర్ట్గా ఉన్నాను మా నాన్నకి. మా చిన్న చెల్లి మ్యారేజ్ కూడా నేను చాలా సపోర్ట్ అయ్యాను ఫైనాన్షియల్గా. మా నాన్న మొత్తం చూసుకుంటారు, నేను కానీ చాలా పెద్ద కొడుకుగా ఉంటుంది కదా, ఏం బీకెవరు అంటే వెళ్ళి నాన్నగారు అనకుండా జస్ట్ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తాను. నేను ఇప్పుడు ఉన్న ప్రతి రూపాయి కానీ నేను అంత డాన్స్ మీద, ఇండస్ట్రీ మీద తీసుకుంది. నాకు వేరే బిజినెస్ రాదు, నేను చేయలేను, చదువుకోలేదు, అది నా వల్ల కాదు, అదొక పెద్ద అమ్మో అది నా వల్ల కాదు. సో మా నాన్నకి ఆటో ఇప్పించాను నేను, కొత్త ఆటో. సూపర్. ఇలా ఉండే ఆటో కన్నా ఇట్లా స్టార్ట్ అయితే అలాంటి ఆటో. ఇంట్లో నేను పెరిగిన వాతావరణానికి ఏసీ, సోఫా, వాషింగ్ మిషన్ ఇవన్నీ చాలా దూరం విషయాలు. టీవీ అంటే కింద ఓనర్ అంకుల్ ఇంటి వెళ్ళి కిటికీల నుంచి చూసి, లేకపోతే సినిమా వస్తే చూసి, వాళ్ళు తిన్న టైంకి లేకపోతే వాళ్ళు వెళ్ళిపో అన్న టైంకి వెళ్ళిపోయి ఆ సినిమా ఏమైందో నెక్స్ట్ అని ఆలోచనలో పడుకున్న రోజు నుంచి ఇప్పుడు 50 feet 70 feet టీవీ ఇంట్లో, మంచి సోఫా, 2 rooms. ఒకే రూమ్లో నేను, మా చెల్లి, మా ఇద్దరు చెల్లెళ్ళు, నా డాడీ. మీకు తెలుసు, మీ అమ్మాయికి మీకు తెలుసు. ఇప్పుడు మా అమ్మ స్నానం చేసినా, మా చెల్లెలు ఎవరైనా కొంచెం ఏదైనా చేస్తే మేము బయటికి వెళ్ళి ఒక 1-2 hours మెట్ల దగ్గర వెయిట్ చేసి అంతా ఓకే తర్వాత మళ్ళీ మేము వస్తాం. లేదంటే వాళ్ళు కంఫర్టబుల్గా పడుకోవాలంటే మేము మళ్ళీ బయట మెట్ల దగ్గర బిల్డింగ్ మీద పడుకోవడం. అలాంటి స్టేజ్ నుంచి ఇప్పుడు 2 rooms, పెద్ద హాల్. సో అట్లా ఇప్పుడు వాళ్ళ మధ్య మ్యారేజ్ అయింది, 2 అల్లుళ్ళు నాకు. డాడీ ఇప్పుడు స్టిల్ ఆటో కంఫర్టబుల్గా నడుపుతున్నాడు, అంటే పీస్ఫుల్గా ఆయన కష్టమని పడుతున్నాడు, ఎక్కడ ఆయన రిలాక్స్ అవ్వలేదు ఇప్పటివరకు. మా అమ్మ ఇంకా ఏమేం చేయాలో ఇంకా ఎక్స్ట్రీమ్. మేము అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం అంటే మా అమ్మ ఇప్పటికీ స్టిల్గా మా కోసం ఏమేం చేయాలో అంటే వండడం కాదు కానీ మేమందరం ఇలా ఉండడం అంటే మా అమ్మ అప్పుడు చూసుకోవడం బట్టి ఇప్పటికీ స్టిల్ నన్ను బాగా చూసుకుంటుంది, నాన్న కన్నా అని పిలుచుకుంటాం. ఇప్పుడు ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి, అదొకటే అవ్వట్లేదు. అది ఏంటంటే ఇండస్ట్రీ కదా అన్న, ఏం కథలు పడ్డాడో వీడు ఎవరు తెలుసు అని ఒకరు, లేదంటే ఇంత పెద్ద రోజు ఒక అమ్మాయిని చూస్తాడు, మేము ఏమంటాం ఆనం కదా మేము వాళ్ళకి మళ్ళీ దాన్ని, లేకపోతే కట్న కోరికలు ఎక్కువ ఉంటాయేమో వీళ్ళ కోరికలు ఎవరు ఇట్లా, లేదంటే పిల్లగాడు మంచిగా ఉండు కానీ పని ఒక్కటి మారిస్తే మంచిగా ఉండు, ఆ కొరగర ఏదో ఉంది అది అన్నికి వస్తలేదు నాకు అనేసి అంటారు వాళ్ళు. సో ఇట్లాంటివి వింటున్నా ఇప్పుడు స్టిల్ నా ఈ 1 week రన్ అవుతుందంటే నా చెల్లి దగ్గర ఇదే
ఏంది ఏమన్నావు అంటే కొర్రె ఇది కొర్రె ఏదో కొంటుంటారు నాకు అర్థమైతే లేదు అంటారు. డాన్స్ మాస్టర్ అండి. ఆహా ఎగురుతావా, ఓకే ఓకే, ఎగురుతావు అంటారు. స్కూల్లోనా లేకపోతే స్టేజ్ మీద? లేదు సార్ నేను ఇట్లా హీరో, మా డాడీ వచ్చి హీరోలకు నేర్పిస్తాడు. ఓహో హీరో దగ్గర ఎగురుతావు, ఏ హీరో? శోభన్ బాబు. ఆయన ఎప్పుడో చిరంజీవి దగ్గర ఎగురుతారా? పెద్ద పెద్ద పేర్లు చెప్తారు, మళ్ళీ వాళ్ళు తెలిస్తే విజయ్ దేవరకొండ అంటే అంత వెళ్ళడానికి టైం పడతారు. చిన్న చిన్న హీరోల దగ్గర ఎగురుతాడా? ఓకే, ఎగిరేది మంచి దగ్గర ఎగురుతా అయిపోతారు, 4 రూపాయలు వస్తాయి అంటారు. ఓకే నువ్వు పిల్లనియ్యవు, క్వశ్చన్లు ఎక్కువ వేస్తున్నావు, ప్లీజ్ దయచేసి వెళ్ళిపో అని అనలేను నేను. సరే తాతగారు బాగున్నారని చెప్పి వెళ్ళిపోచ్చేసి ఇట్లా చాలా ఫేస్ చేస్తున్నాం. ప్రెసెంట్ అయితే ఏ రిలేషన్షిప్ లేదు, అవన్నీ లేవు కాబట్టి ఇప్పుడు మీ ముందు నుంచి మాట్లాడుతూ నేను నమ్ముతున్నాను. అవన్నీ లేవు కాబట్టి, ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ పర్సన్. ఒకటి మీకు అర్థమైపోతుంది నేను మాట్లాడుతుంటే. సర్కాజం ఎక్కువ, నాకు హ్యూమర్ ఎక్కువ, చాలా తొందరగా నవ్వించడానికి అంటే వచ్చేస్తుంది నాకు అది. మీరు ఒక 1 hour కూర్చున్నా నాకు ఫ్రెండ్ అయిపోతారు, అట్లా ఫ్రెండ్స్ అయిపోతాం మనం, అట్లా ఎక్కువ ఉంటుంది. ఇంకా లవ్ చేస్తే కూడా అట్లే చేస్తానేమో. కానీ తెలుసు కదా మీకు, ఈ మధ్య కొంతమంది నటి బయటకు వస్తున్నారు, బయటికి మెల్లగా. స్టార్టింగ్ బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు ఉన్న కళ పరిపూర్ణ పద్మభూషణ్ అన్ని బయటకు వస్తున్నాయి, చూడలేకపోతున్నా వాళ్ళని. అందరు కాదు కొంతమంది ఉన్నారు స్టార్టింగ్లో బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్ నేను అంటే బయటికి చూడగానే ఈశ్వర్ మాస్టర్ వావ్ బాగుంది, వచ్చిన తర్వాత ఈశ్వర్ మాస్టర్ వర్క్ దగ్గరనే ఈశ్వర్ మాస్టర్, తర్వాత అంతా నార్మల్ కదా. ఈ నార్మల్ వాళ్ళకి వద్దు, వాళ్ళు ఏదో కావాలి, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తున్నారు నా దగ్గర లైఫ్. నేను అది చూపించలేదు, ఎందుకంటే నాకు ఇప్పుడు నాది పబ్ కల్చర్ కాదు. ఇంట్లో దావత్ 2 బీర్లు కూర్చొని సైలెంట్గా కూర్చొని చాలు, ఖర్చండి అసెంటల్ ఇంట్లో కూర్చొని నార్మల్ ఏమన్నా హ్యాంగ్అవుట్స్ అలాంటిది కాదు. సినిమా తరపు నుంచి ఏమైనా మాట్లాడమంటే నేను వెళ్ళి కూర్చొని మాట్లాడతా. హ్యాంగ్అవుట్స్ అని అంటే సపరేట్గా ఇప్పుడు మనం సపరేట్గా వీకెండ్ వస్తుంది వెళ్ళి ఎంజాయ్ అంటే నా వల్ల కాదు. నేను నా లైఫ్లో ఎంజాయ్ చేసిన ప్రతిదీ సినిమా పేరు మీద వెళ్ళింది, లేదా రెక్కీ పేరు మీద వెళ్ళి అక్కడ లొకేషన్ చూసుకున్న తర్వాత చేసే హ్యాంగ్అవుట్స్ ఉన్నాయి. కానీ సపరేట్గా లైఫ్లో ఎంజాయ్ చేయడానికి మాత్రం వెళ్ళింది చాలా తక్కువ. మొన్న వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, అంటే వేరే కంట్రీ మనం చూడలేము కాబట్టి వెళ్ళాను వేరే ఫ్రెండ్స్ ద్వారా. అంతకుముందు అండమాన్ వెళ్ళాను, వేరే కంట్రీస్ కాబట్టి వెళ్ళాను అంతే. అంటే పని కాకుండా పని మాలి పక్కకి వెళ్ళింది, ఎంజాయ్ చేసింది అంతే. కానీ నా లైఫ్లో ఎంజాయ్ అది ఏం లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్ మీకు అంతకుముందు చెప్పిన కదా, మా నాన్న ఎమోషన్, మా అమ్మ ఎమోషన్ నా మైండ్లో రాంగ్ అని ప్రూవ్ అంటే నేను ఎప్పుడు వాళ్ళు అనుకుంది కాదు, నేను వాళ్ళు అనుకున్నట్టే ఉన్నాను, నేను వేరే వాళ్ళు అనుకున్నట్టు లేనని చెప్పడానికి. సో అదొక రీజన్, అందుకే ఎక్కువ ధైర్యం చేయలేదు. నాకు చాలామంది నాకు కూడా మనసు ఉంటుంది కదా, నాకు మనసు ఉంటుంది, అది ప్రేమ కోరుకుంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే చూసినప్పుడు బాగుంది అనుకుంటా, కానీ చెప్పితే ఏమేమి ఉంటుందో ప్రాక్టికల్గా ఆలోచిస్తాం. మళ్ళీ అమ్మో ఎన్ని ఉంటాయో అయితే వద్దులే అనిపించి వదిలేస్తాం అనమాట. లేదు ఈసారి ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత ఖచ్చితంగా ఒక మంచి సంబంధం వచ్చి సెట్ అయిపోద్ది, పెళ్లి కార్డు పట్టుకుని ఇద్దరు వస్తారు నా దగ్గరికి. ఇద్దరు వస్తారా? ఎస్, ఇద్దరు అది ఎవరో తెలిస్తే బాగుంది నాకు కూడా. అదే సెట్ అయిన ఇద్దరు అంటే అన్నారు కానీ ఎంత బాగుందో అది, ఇద్దరు వావ్. సో ఖచ్చితంగా వెరీ సూన్ సెట్ అవుతుంది. ఇక్కడ కూడా రాసి పెట్టి ఉండాలి కదా. సో నేచర్ అండ్ డెస్టినీ ఖచ్చితంగా రైట్ కలుపుతుంది. సో వెయిటింగ్ నీకోసం అదే నన్నే అనుకో, నన్నేనా. సూపర్ అండ్ బాగుంది, మంచి జర్నీ. అండ్ ప్రతి మాస్టర్కి ఉంటుంది, అంటే లైక్ నేను ఇలా చేయాలి, ఇలాంటి హీరోస్కి కూడా చేయాలి, ఇలా యూనిక్ స్టెప్స్ని ఇవ్వాలి, అతని బాడీ లాంగ్వేజ్ ఇది, బట్ ఇలా కూడా చేసినా కూడా అతనికి సూపర్ హిట్ ఉంటుంది అన్నీ ఒక ఎక్స్పెక్టేషన్. అలా ఉన్నాయా మీకు ఏ హీరోస్తో అయినా? ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు అంటే చెప్తే నవ్వు వస్తుందేమో. ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు అనగానే మీకేంటి డాన్స్ గుర్తొస్తుంది కదా. నాకు వాళ్ళ క్లోజ్ ఇష్టం. క్లోజ్ పెట్టి మీరు ఎప్పుడు గమనించండి, అల్లు అర్జున్ గారి ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటాయి, అసలు ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్ ఇంకా చాలా బాగుంటాయి. క్లోజ్ పెట్టి ఒక లవబుల్ ఎక్స్ప్రెషన్, ఒక ఎమోషన్ని వాళ్ళ ఫేస్లో చూస్తే మనం ఏడ్ చేస్తాం. డాన్స్ వాళ్ళు చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద స్కిల్ అది. కానీ నేను పనిచేసినప్పుడు ఏదైతే సోకాల్స్ నేను స్టోరీ టెల్లింగ్ సాంగ్స్ చేస్తున్నానో, ఇప్పుడు కథలెన్నో చెప్పారనే ఎమోషన్ నేను ఎన్టీఆర్ గారి మీద చేస్తే అది గ్లోబల్ బ్లాస్ట్. అది ఆ ఎమోషన్ని, అంటే అలాంటి ఎమోషన్స్ని ఒకవేళ కనుక నేను ఈ మెచ్యూర్డ్గా క్యారెక్టర్స్ని పెట్టుకొని ఎన్టీఆర్ గారి మీద కానీ లేకపోతే అల్లు అర్జున్ గారి మీద చేస్తే జనాలు ఇంకోలా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే నాకు ఒక ఆశ ఉంది ఏంటంటే, ఒక సాంగ్ అంతా, ఒక 3 minute సాంగ్ అంతా ఈ రేంజ్లో చెప్పాలి, ఈ రేంజ్లో చెప్పాలి. ఆయన బాడీ ఇట్లా కాకుండా అసలు గిజిబిజి ఏం లేకుండా ఒక ప్యూర్ నేచర్తో, ఎక్స్ప్రెషన్స్తో అసలు అట్లా ఆయన చూస్తూ ఉండిపోవాలి.
ఒక 3 minute సాంగ్ ఈ రేంజ్ నుంచి తగ్గకూడదు. అతని స్టెప్స్, హ్యాండ్స్, లెగ్స్ కాకుండా అతని ఐస్, అతని నాకు అది స్మైల్, ఇష్టం. అతని ఇప్పుడు ఎక్స్ప్రెషన్. రామ్ చరణ్ గారు క్లోజ్ కానీ, ఎన్టీఆర్ గారు క్లోజ్ కానీ, బన్నీ గారు క్లోజ్ కానీ నాకు ఎందుకో కొన్నిసార్లు అమ్మ ఏమి ఇచ్చాడు ఎక్స్ప్రెషన్, ఇది ఎందుకురా పట్టుకోవట్లేదు ఎవరు అంటే ఆడిస్తారు ఆయన్ని అనిపిస్తుంది. ఆడించడం అనేది ఇప్పుడు నేను కూడా డాన్స్ చేపిస్తాం, కానీ నాకు పర్సనల్గా ఈవెన్ అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది వీళ్ళు క్లోజ్ పెట్టి చెప్పొచ్చు రా, ఈ పెద్ద హీరో కదా క్లోజ్ పెడితే కూడా చూడు. ఇప్పుడు కొంతమంది మనం ఎక్కువసేపు చూడలేం, మనం మీకు తెలుసు కొంతమంది క్లోజ్ ఎక్కువసేపు పెడితే ఇంతసేపు క్లోజ్లో ఉంది అనిపిస్తుంది, కానీ వీళ్ళు అలా కాదు. చూస్తున్న కొద్దీ వీళ్ళు చూడొచ్చు కదా, వీళ్ళు ఫ్యాన్స్ కూడా ఫ్యాన్స్ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ కూడా డాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ ఆ స్లో మోషన్స్లో ఆయన ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎక్స్పెక్ట్ వేరే, ఎంజాయ్ చేయడం వేరే. సో ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కేకల్ విజిల్, కానీ ఒక సైలెన్స్ కొట్టినప్పుడు అలా వచ్చి ఒక సైలెన్స్ ఇలా చూస్తారు అంతే. ఈ సైలెన్స్ అది కావాలి మనకి. ఆయన ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు మ్యూట్ అయిపోయి వా ఏం చేస్తుర్రా ఎవర్రా మాస్టర్ అనాలి, అది కావాలి నాకు. అది ఒక రోజు వస్తుంది. సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్ ఈశ్వర్ గారు. థ్యాంక్ యూ. అండ్ నైస్ టాకింగ్ టు యూ. వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ జర్నీ. అండ్ అప్కమింగ్ ఎంతోమంది కొరియోగ్రాఫర్స్ అవ్వాలి, మాస్టర్స్ అవ్వాలి అనేది ఆ ఎక్స్పెక్టేషన్స్తో చాలామంది వస్తుంటారు. జిల్లాలు దాటి, స్టేట్స్ దాటి మరి వస్తుంటారు, డిస్ట్రిక్ట్స్ దాటి. సో అలాంటి వాళ్ళందరికీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేరు. పేరెంట్స్ పాపం ఫీమేల్ వాళ్ళకైతే వాళ్ళ మదర్ తోడుంటారు, లేకపోతే వాళ్ళ ఫాదర్ తోడుంటారు. ఎలాంటి కష్టాలు పడుతుంటారో మనం ఎక్కువగా ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు లైవ్లో పర్టికులర్గా చూసే వాళ్ళకే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది మీ స్టోరీ. లేదు అంటే ఎలా హార్డ్ వర్క్ చేయాలి, ఎలా స్ట్రాంగ్ అవ్వాలి, గోల్ని ఎలా పెట్టుకోవాలి. ఒక ఫేమ్ వచ్చింది కదా అని పేరెంట్స్ను, ఫ్యామిలీను, వాల్యూస్ని వదిలేకుండా దానికి స్టిక్ ఆన్ అయ్యి ఉంటే సక్సెస్ అనేది ఖచ్చితంగా వాళ్ళ హ్యాండ్లో ఉంటుంది. అట్లీస్ట్ సక్సెస్ రూట్లోనే ఉంటాం. అది నేను చాలా బిలీవ్ చేస్తాను. సో అందులో మంచిగా మీరు కూడా ఈరోజు ప్రాపర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అవునా? ఓకే, బాగానే మాట్లాడినా. సో అలా మంచి సక్సెస్ని మీరు కొట్టాలని, అండ్ అలానే మీరు అనుకున్నటువంటి ఆ పెద్ద హీరోస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్, ఆ స్మైల్, ఈ ఫేస్ అనేది ఖచ్చితంగా వెరీ సూన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మా ఐ డ్రీమ్ వ్యూవర్స్ అందరి తరపు నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.